ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మాలకి ప్రణామం చేస్తూ అందరికి సాయిరామ్ అండి. కంటిన్యూ ఆఫ్ ది స్వామిస్ మెసేజెస్. ఈరోజు భగవంతుడికి ఎవరు ఇష్టమైన వారు మన కోటేశ్వర గారు చెప్పారు ఒక విషయంలో. భగవంతుడికి అత్యంత ప్రియుడు ఎవరు అనే అంశం మీద స్వామి డిఫరెంట్ ఆస్పెక్ట్ లో చెప్తారు. ఆయనకి భక్తుడే అత్యంత ప్రియుడని నేరేషన్, రూలింగ్ ఆల్సో. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి చే. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరు నిరంతరము ప్రీతిపూర్వకంగా నన్ను భజించునో అట్టి వానికి నేను బుద్ధి యోగం అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు. కొత్త ప్రేమ ఇప్పుడు భక్తి యోగంలో ఉన్నాము, తర్వాత కర్మ జ్ఞానం అన్నారు. బుద్ధి యోగం కొత్త మాట వచ్చింది. బుద్ధి యోగం అందిస్తానంటూ ఆగల, అతనిని నాతో చేర్చుకుంటాను అని కూడా ఈవెన్ ప్రామిస్, వాగ్దానం చేశాడు. సో వాట్ ఇస్ మీన్ బై బుద్ధి యోగము అంటే వెంటనే చెప్పారు స్వామి. మళ్ళా మాట వదిలేలా. బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే బుద్ధి యోగం. ఇది ఎవరికి అంటే సాధ్యం అంటే పవిత్రమైన భక్తి వరులకు మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించారు. ముక్తితో కూడిన అఖండమైన జ్ఞానానికి వాట్ ఈస్ ద బేస్ అంటే నిర్మలమైన భక్తి అని భగవద్గీత ప్రూవ్ చేస్తుంది. రెండు పదాలు వింటుంటాం మనం, సోహము దాసోహము. అతని సోహం అనే తత్వానికి ఏంటి ఆధారం అంటే దాసోహమే అని ప్రకటించింది. తర్వాత ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తారు, తర్వాత వస్తుంది అది, అప్పుడు మనం ముచ్చడిద్దాం. రెండు పదాలు వచ్చినాయి, సోహం అండ్ దాసోహం. మనకు సోహం కావాలంటే మనం దాసోహం కావాలి. భక్తిమాన్ మే ప్రియో నరహ. ఎవడు నా భక్తుడుగా ఉంటాడో వాడు నాకు అత్యంత ప్రియుడు అని కూడాను స్థిరం చేసింది. చాలా అద్భుతమైన పదాలు వాడారు ఇందులో. సో వాట్ ఈజ్ మీన్ బై భక్తి, దాని యొక్క స్వభావం ఎలా ఉంటుందో చెప్తూ రకరకాల భక్తులు, భక్తి లీడ్స్ జ్ఞాన, ఇవన్నీ కూడా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాట్ ఈజ్ మీన్ బై భక్తి అంటే, ఇప్పుడు నేను అడిగితే ఈ పూటల్లో మీరే మాట్లాడతారు. నేను జనరల్గా చెప్తుంటాను, లవ్ టువర్డ్స్ గాడ్ ఈజ్ డివోషన్ అని. యాక్చువల్ దట్ ఈస్ ద రియల్ డెఫినేషన్, సింపుల్ డెఫినేషన్. మళ్ళీ ఉత్తగా అది డిజైర్లెస్ లవ్ టువర్డ్స్ గాడ్, ఫలాపేక్ష రహితే ప్రేమ అని చాలాసార్లు బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉంటుంది. మనం రకరకాల వ్యక్తులను ప్రేమిస్తాము, రకరకాల పదార్థాలను ప్రేమిస్తాము. ఇక్కడ కామానికి భక్తికి డిఫరెన్స్ చెప్తున్నారు. ఎప్పుడైతే మనలో ఉన్న ప్రేమ నశ్వరమైన పదార్థం పైన ప్రసరించినప్పుడు అది కామము మోహంగా మారుతుంది. అలా కాకుండా శాశ్వతమైన దానిపైన ప్రసరించినప్పుడు అదే భక్తి గారు. దిస్ ఇస్ ద డెఫినేషన్, లవ్ టువర్డ్స్ గాడ్. ఎవడు శాశ్వతుడు అంటే మనం చూసేవన్నీ కూడా అశాశ్వతమే. శాశ్వతుడు ఎవరంటే మనకు బాగా తెలుసు, నేను చెప్పక్కర్లా. ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ భక్తిని రెండు విధాలుగా కేటగరైజ్ చేసేస్తాను.
పుష్పములతో పూజలు గావించుతూ ధూపదీప నైవేద్యంతో ఆరాధనలు తలుపుతూ నేను ఒక ధూపం మాత్రం వెలిగిస్తా రోజు. క్షేత్రములు పుణ్యతీర్థములు దర్శించుతూ మందిరములందు పూజా రూములందు దేవాలయములందు నిత్య షోడశోపచారములతో గావించే కర్మలకు సామాన్యమైన భక్తి అని నామం. ఇదేం తక్కువ కాదు, 10 రకాలు చెప్పాడు. బట్ గీతాచార్య ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్. మరి ఏమంటాడు? మరి ఇవన్నీ ఇంత చేసినా కానీ ఆయన తృప్తి పడలేదట. వాట్ హీ నీడ్స్ ఇస్ సత్శీల సదాచార సంపన్నమైన పరాభక్తియే ప్రధానమని నిరూపించాడు. సో ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ఈజ్ భక్తి, వాట్ ఈజ్ పరాభక్తి, వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఆల్సో. అదే చెప్తున్నాను స్వామి. సో భక్తి అంటే దృశ్యకల్పితమైన జగత్తునందు కమ్ అండ్ గోయింగ్. భక్తి అంటే దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టించబడిన పదార్థముల ప్రయోజనం. అర్థం కాలేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసే పూజలు. మాకు చెన్నైలో బాగా పూలు దొరుకుతాయి. మన హైదరాబాద్లో పూలు కొందామంటే 2-3 కిలోమీటర్లు కూడా ఒక దుకాణం దొరకలం. నాకైతే గల్లీకి పూల షాపులు ఉంటాయి ఇక్కడ. బాహ్య సంబంధమైన పుష్పములు తెచ్చి భగవంతుని పూజిస్తున్నాం. ఇప్పుడు పుష్పయాగం చేస్తారు రేపు తిరుపతిలో. ఎన్నో రకాల పూలు టన్నులు వేస్తారు. ఈ పుష్పాలు ఎక్కడి నుంచి వచ్చినవి? మీరేమైనా క్రియేట్ చేశారా? లేకపోతే ఎక్కడి నుంచి కల్పితమా? నో, దిస్ బిలాంగ్స్ టు గాడ్స్ క్రియేషన్. భగవత్ సృష్టికి సంబంధించిన పుష్పం, భగవంతుని చేత సృష్టింపబడిన పుష్పములు. మనం ఏమేస్తామంటే పెయింట్ ఏమంటే 7 కలర్లు చెప్పారు సార్, విద్యార్ అని చెప్పి. ఆయన ఎంత నాలెడ్జ్! నిజంగా నేనైతే ఆశ్చర్యపోయారు సార్ కోటేశ్వరరావు గారు సార్ సత్సంగాన్ని. మల్టీ డైమెన్షనల్ నిన్న అయితే. ఇన్ని సైన్స్ విషయాలేండి బాబు, ఆధ్యాత్మికత వదిలిపెట్టండి. భగవంతునిచే సృష్టింపబడిన పుష్పములు నీవు తెచ్చి భగవంతునికి అర్పితం చేయటంలో విశేషం ఏమున్నది? దట్స్ వై భగవంతుని చేత సృష్టింపబడిన పదార్థముల చేత భగవంతుని ఆరాధన చేసే ప్రక్రియను సాధారణమైన భక్తి. 2 రకాల భక్తి, 2 ఉన్నాయి. 2 భక్తులు 14 లేవు. ఒకటి సాధారణ భక్తి, 2 పరాభక్తి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా. భగవంతునిచే సృష్టింపబడిన పదార్థముల చేత భగవంతుని ఆరాధన చేసే ప్రక్రియ సాధారణమైన భక్తిగా ప్రూవ్ చేసింది భగవద్గీత. నీ ప్రయత్నము ద్వారా నీ హృదయ బృందావనం నందు సత్శీల సదాచారం లేని గుణములను అభివృద్ధి గావించి పోషించి అట్టి పుష్పముల చేత భగవంతుని ఆరాధన చేసే ప్రక్రియనే పరాభక్తి అని. ఎవరన్నా చేశారని చాలా మంది చేశారు. మన దగ్గర గోకులాలు ఉన్నారు మనకు. సో స్వామి మాట్లాడే ముందు ఒక ఆయన మాట్లాడాట. ఆయన ఏం చెప్పాడు? జ్ఞానా ధ్యానం విశిష్యతే అని ఒక మాట వదిలేశాడు. సో దానికి స్వామి ఏమంటారంటే జ్ఞానానికి ధ్యానానికి ఉన్న డిఫరెన్స్ మీరు ఆలోచించాలని ఒక మాట చెప్పి వదిలేసే కానీ ఇక్కడే డీటెయిల్ చెప్పలేదు. తర్వాత చెప్తారు, కంపల్సరీ చెప్తారు, స్వామి చెప్పి వదలరు. సో దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞాన అండ్ ధ్యాన.
సో ధ్యానం లేకపోతే జ్ఞానం కుదరదంటున్నారు. అదే టాపిక్ వస్తున్నారు. జ్ఞానం లేక బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, టూ సైడ్ ఆఫ్ ద కాయిన్. ధ్యానం లేక జ్ఞానం కుదరదు, జ్ఞానం లేక ధ్యానం సంభవించదు. చెట్టు ముందా విత్తు ముందా, కోడి ముందా గుడ్డు ముందా అంటే మరి ఈ పరిస్థితుల్లో ఏది ముందు తీసుకోవాలి? సో లోక సంబంధమైన పరంగా ఆలోచించినప్పుడు ధ్యానం అంటే ఏదో ఒక వస్తువును ఏకాగ్రచిత్తంతో స్మరించి దాన్ని దర్శించి తద్వారా దివ్యత్వాన్ని పొందే మార్గం. ఇది జనరల్ గా ఎవరైనా చెప్తుంటారు, కానీ ఇది కాదంటున్నారు స్వామి. ఒక పువ్వునో ఆబ్జెక్ట్నో లేకపోతే ఎవరినో ఒకరిని మనం కాన్సన్ట్రేట్ చేసి ఇది కాదంటున్నారు. అది ఏంటిట? ఛై చిన్ ఛై చింతయాం స్థితి ధ్యాన. ఝై ఝై చింతయాం అనే ధాతువు నుంచి పుట్టిందే ధ్యానం. సో మరి వాట్ ఈజ్ మీన్ బై ధ్యానం అంటే భగవంతుని యొక్క చింతనే ధ్యానము అని దీని అంతరార్థం. మన ఇంతకుముందు కూడా వచ్చింది ఈ మాట. 5 నిమిషాలు ధ్యానం చేశారంటే వాట్ ఎవర్ రిమైనింగ్ టైం అని. ధ్యానం చేయొద్దని చెప్పట్లేదు ఆయన స్వామి. భగవంతుని యొక్క చింతనే ధ్యానము అని దీని అంతరార్థం. చై చింతయాంస్తి ధ్యాన. సో భగవంతుని చింతనే భక్తి దీని అర్థం. సో ఎవరైతే భగవంతుని చింతిస్తూ నిరంతర చింతనలో ఉన్నారు, మీరంతా భక్తులే. ఎవరైతే భగవంతుని తలుచుకుంటారో వాళ్ళే భక్తులు. భక్తి, దట్ ఈస్ కాల్ భక్తి. సింపుల్ డెఫినేషన్. వాట్ ఈజ్ మీన్ బై ధ్యానము అంటే భగవంతుని యొక్క చింతనే ధ్యానం. ఎంతసేపు కళ్ళు మూసి కూర్చుంటాం అంటే చేసేవాళ్ళు ఉన్నారు, సంవత్సరాల తరబడి తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. భగవంతుని చింతనే ధ్యానము, భగవంతుని చింతే భక్తి. అటువంటి భక్తి లేకపోతే అఖండమైన జ్ఞానతత్వం ప్రాప్తించడం అసాధ్యం, ఇంపాసిబుల్ అంటున్నారు. ఫలం ఉంది, ఫ్రూట్ ఉంది. వాట్ ఈస్ ద బేస్? ఫ్లవర్. పుష్పం లేనిదే ఫలము కానేరదు కదా. పువ్వు పూసినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అది పండు అవుతుంది. మొట్టమొదటి పుష్పం ఆశ్రయించినప్పుడే ఫలం దక్కుతుంది. సో పుష్పం వంటిదే భక్తి. అటువంటి భక్తిని ఆశ్రయించక నాకు అఖండమైన జ్ఞానము కావాలి అంటే ప్రాప్తించదు అని చెప్తున్నారు. అటువంటి ఫ్లవర్ స్టేజ్ లో ఉన్నప్పుడు సాధకులు అనే వాళ్ళు దాసోహం, దాకా రెండు మాటలు వచ్చింది, సోహం ఇప్పుడు వస్తుంది. అటువంటి ఫ్లవర్ అనే స్థాయి నుండి సాధకుడు ఎలా ఉండాలంటే దాసోహం అనే భావము నుండి ప్రారంభించాలి. దాసోహం కౌశలేంద్రస్య అన్నట్టు ఆంజనేయ స్వామి. ఆయన గురించి ఏం చెప్పుకోలేదు, సింపుల్ శ్రీరామచంద్రుడి యొక్క దాతాన్ని దాసుని అని చెప్తున్నాడు లంకలో ఫస్ట్ ఇంట్రడక్షన్. అటువంటి దాసోహం స్థాయి నుంచి ప్రారంభించి బ్రహ్మోహం లేక సోహం అనే స్థితిలో చేరాలంటున్నారు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు స్వామి ఇక్కడ. మనందరికీ తెలిసిన ఆయన విద్యారణ్య స్వామి. ఆ విద్యారణ్య స్వామి వారు దాసోహం అనే చింతనతో సాధన ప్రారంభించారు. అటువంటి దాసోహం అనే మంత్రంతో ప్రారంభించిన సాధన క్రమక్రమేణా కొంతకాలం తర్వాత సోహంగా మారిపోయింది.
శిష్యులు కూర్చున్నారు. ఒకరోజు విద్యారణ్య స్వామి వారికి ప్రబోధ చేస్తున్నాడు. అప్పుడు శిష్యులు ఒక మాట అడుగుతారు. స్వామి, మీరు ఇంతకాలం దాసోహం దాసోహం అనే సాధన చేశారు. ఆ దాసోహం అనే సాధన చేత మీరు ఇంత స్థాయికి వచ్చారు. మరి ఈ రోజు శివోహం 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 లేక సోహం 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 అంటున్నారు. వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ చేంజ్? మార్పుకు కారణం ఏంటి? నిన్నటిదాకా ఆయన దాసోహం దాసోహం అన్నాడు. తెల్లారిపాటికి ఇవాళ శివోహం శివోహం సోహం అన్నట్ట. ఇప్పుడు ఆయన ఆన్సర్ చూడండి. బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం 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 అని భగవంతునికి దాసుడే పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిత్తచోరుడు, బృందావన విహారి, గోపి మానస సంచారి వచ్చి ఆ దాను తస్కరించాట. దాసోహంలో దాని దొంగిలించిపోయాట. దాసోహం దాసోహం అనే పదములో కృష్ణుడు దతారాన్ని అపహరించడం చేత సోహంగా మారిపోయింది అన్నట్టు. సో స్టార్టింగ్ లో నువ్వు దాసుడుగా ప్రయాణం స్టార్ట్ చేయి, ప్రయాణం చేశావు. ఇప్పుడు నన్ను సమీపించావు, నాతో ఐక్యుడైపోతున్నావు. కనుక నీవు సోహం సోహం అనే మార్గాన్ని అనుసరించు అని చెప్పాట ఆ చిత్తచోరుడు కల్లో. ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు స్వామి. ఈ సత్సంగానే సో మెనీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. రామకృష్ణ పరమహంస దగ్గర ఇద్దరు భక్తులు, ఒక గృహస్థులైన భక్తుడు, ఒక సన్యాసి అయిన భక్తుడు ఉండేవారు. నాగమహాశయుడు గృహస్థ భక్తుడు, వివేకానంద సన్యాసి భక్తుడు. నాగమహాశయుడు నిరంతరము దాసోహం దాసోహం, నేను దాసాను దాసుడు అని సాధన ప్రారంభించాడు. ఎప్పుడైతే మనం దాసోహం అనే పదం వాడామో అందరూ వాడలేరు. నేను మీ దాసునని అని అందరు అంటారండి. ఈగో కాన్సెప్ట్ అడ్డం వస్తుంది. ఎప్పుడైతే నేను దాసోహంతో అతను సాధన ప్రారంభించాడో అప్పుడు అహంకార వృత్తులు శూన్యం అవుతాయి. ఎవరికైతే అహంకారం ఉండదో అంతవరకు కూడా అతనికి ఆత్మజ్ఞానం ప్రాప్తించదని చెప్తున్నారు. ఒక బ్యూటిఫుల్ వర్డ్ వస్తుంది, చాలా మంది వాడుతుంటారు. అహంకారం అనే గాంధీవాన్ని పారివేసి కరిస్తే వచనం తవా అని అన్నాడు అర్జునుడు. శరణాగతుడు కావడం చేత అర్జునుడికి కృష్ణుడు అనేక విధమైన ధైర్యంలో ప్రోత్సాహం అందిస్తూ వచ్చాడు. ఎవరికైతే అహంకారం ఉన్నంత వరకు ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు అంటున్నారు. పరమాత్మ చిక్కాడా ఇక అహంకారానికి వీలు లేదు. ఎట్ వన్ టైం ఎట్ వన్ ప్లేస్ ఒకే సమయంలో ఇప్పుడు వెళ్తుంది, చీకటి రమ్మంటే చీకటి ఉంది, వెళ్తురు రమ్మంటే ఇప్పుడు చీకటి రమ్మంటే గ్రహణం పడితే గ్రహణం ఎంతసేపు పడుతుంది? 1 నిమిషం ఉంటే చాలా గొప్పగా అంటారు. 2 నిమిషాలు పడుతుంది, అంతకంటే పడుతుందా? ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో వెలుతురు చీకటి ఉండటానికి వీలు లేదు. నాగమహాశయుడు మొదలు దాసోహం దాసోహం అని తను అల్పస్థాయికి తీసుకుని వెళ్ళాడు.
బట్ వేరే వివేకానంద ఈ స్టార్టెడ్ విత్ శివోహం 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 లేక సోహం సోహం అనే సాధనలో విశాల హృదయుడుగా తయారయ్యాడు. వీళ్ళిద్దరి గురించి నిరంజనానంద స్వామి చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా మాయన బంధం చేత కట్టుబడిన వారే. బట్ ఆ కట్టులోంచి నాగమహాశయుడు దాసోహం దాసోహం అని స్వల్ప రూపాన్ని ధరించి తప్పించుకొని వెళ్ళాడు. మరి వివేకానంద శివోహం శివోహం అని అఖండ స్వరూపాన్ని విశాలమైన తత్వాన్ని అభివృద్ధి గావించుకుని మాయా బంధాలను ఛేదించుకుని వెళ్ళాడు. నిన్న కూడా పెట్టాను స్వామి, నేను బాహ్య స్వరూపం కాదు, యార్ ఐ ఆమ్ యూ యార్ మైండ్. నేనే దేవుడు అనే ఉన్నత భావమును ఉత్తమ భావమును అభివృద్ధి పరుచుకున్న వానికి ఏ విధమైన బంధనలు బాధించవు. వెరీ ఈజీ టు టెల్, తత్వంగా నేను చెప్తాం. అందుకని స్వామి కూడా చెప్తున్నారు. నిన్న కూడా సార్ ఒక మాట చెప్పారు, సింపుల్, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని. నాకు తెల్లారుదామని ఇదే 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 మాట గుర్తుకొస్తుంది. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అంటే ఎంతసేపు ఉంటుంది మైండ్? తెల్లారుదామని ఇదే మాట గుర్తుకొచ్చింది, మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఈజ్ ఇట్ పాసిబుల్? సో ఇది మాటలతో చెప్పినది మాత్రం ప్రయోజనం లేదన్నారు స్వామి. అందుకని మస్ట్ కమ్ ఇన్ టు ఎక్స్పీరియన్స్. సతతం యోగిన అనే ఏకాత్మ భావం పెంచుకో, వాటి వారికి జ్ఞానము పొందగలరు అంటున్నారు. సో భక్తుడైన వాడు అహంకారాన్ని దూరం చేసుకుని ఆత్మానందములో లీనమవుతాడు. మరి అట్లా పొందటానికి సోన్ 3 పార్ట్స్ కోటేశ్వర గారు చాలాసార్లు ప్రస్తావన చేశారు, చాలా వివరంగా చెప్పారు. సతతం యోగిన జ్ఞానాన్ని పొందటానికి మనకు 3 రకాల మార్గాలు చూపించారు. ముగ్గురు రకాల మహనీయులు వచ్చారు మనకి ఈ భూమి మీద. ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత మార్గం. మొన్న కూడా మూర్తి గారు చెప్పారు, తత్వైవాహం. శంకర సరస్వతి గారు చెప్పారు ఈ మాట, నాకు గుర్తు, ఒక గ్రంథంలో. ఈ పదాలు ఆవిడ చెప్పింది తత్వంగా. జ్ఞానవాహంలో కావచ్చు. తత్వైవాహం అంటే నేను భగవంతుని భక్తుడు అని ప్రారంభంలో చెప్పుకుంటాడు. సో ఇందులో భగవంతుడు వేరు, తాను వేరుగా నిరూపించుకుంటాడు. దట్ మీన్స్ నేను ప్రత్యేకంగా ఉంటున్నా, దేవుడు ఎక్కడ ఉంటున్నాడు. సో అతను చూడటం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు. సో అలాగా అయిన తర్వాత క్రమక్రమేణా భక్తిని అభివృద్ధి చేసుకుని తవైవాహం అంటూ ముఖాముఖిగా వచ్చి, భగవంతుడా నేను నీ భక్తుడను, నేను నీ భక్తుడు అని ప్రారంభిస్తాడు. సో తవైవాహం అంటే ఎదురుగా నిలిచి భక్తుడు భగవంతుతో నేను భక్తుడని దీనంగా చెప్తున్నాడు. మూడోది త్వమేవాహం, నేను నీవేను అని అంటున్నాడు. తత్వైవాహం, తవైవాహం, త్వమేవాహం. నేను దైవ భక్తుడను అనుకోవటం ద్వైతం. నేను జస్ట్ సింపుల్ చేంజ్, నేను దైవ భక్తుడని అనుకోవడం తప్పేం లేదు. మనం నేను నీ భక్తుడు అనే స్థాయికి రావటం విశిష్టాద్వైతం. సింపుల్ లాజిక్ అండి, 3 పదాలు. నేను దైవ భక్తుడు అనుకో తప్పేం లేదు, నేను దైవ భక్తుడినండి అనుకోవటం ద్వైతం. నేను నీ భక్తుడను అని అనుకోవటం
సెకండ్ స్టేజ్ విశిష్టాద్వైతం. ఐ ఆమ్ యూ ఆర్ మై స్వామి, నీవే నేను అనుకోవటం అద్వైతం. సో జనరల్ గా అందరు కూడా ద్వైతంలో ప్రారంభం కలిపినప్పుడే అద్వైతంలో ప్రవేశించడానికి అర్హులు అవుతారు. మొట్టమొదటి సామాన్య భక్తితో ఆరాధన ప్రారంభించాలి. సాకార సగుణం లేకుండా నిరాకార నిర్గుణం ప్రాప్తించవు. సేమ్ ఎన్నోసార్లు చెప్పారు. ఇట్స్ ఇంపాసిబుల్. ఖచ్చితమైన పదాలు వాడారు స్వామి. ఇది అసాధ్యము కూడా. సో ఫస్ట్ స్టేజ్ వి మస్ట్ బికమ్ సరెండర్, దాసులుగా తయారుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. నేను సర్కిల్ అనే మాట వచ్చి, సర్కిల్లో కూడా స్ట్రైట్ లైన్ ఉంటుందని చెప్పారు. ఒకవైపున పెద్ద సున్నా ఉంటుండాలి, దాని పక్కన ఒక చిన్న సున్నా ఉంటుండాలి. ఒక పెద్ద సర్కిల్, పెద్ద సున్నా పెట్టండి, పక్కన చిన్న సున్నా. ఆ పెద్ద సర్కిల్ దైవము, చిన్నదే దేవుడు. సో ఈ జీవుడు అనేవాడు దేవునికి ప్రత్యేకంగా ఉంటున్నాడు. ఇది ద్వైతం. పెద్ద సున్నా, చిన్న సున్నా, ఇమాజిన్. దిస్ ఈజ్ ద్వైతం. వాట్ ఈజ్ మెంట్ బై విశిష్టాద్వైతము? ఒక పెద్ద సున్నా పెట్టండి, లోపల చిన్న సున్నా పెట్టండి. ఇంకో బొమ్మలో ఒక పెద్ద సున్నాలో చిన్న సున్నా పెట్టండి. దిస్ ఈజ్ విశిష్టాద్వైతం. అనగా దైవంలో జీవుడు ఉన్నాడు. ఒక పెద్ద సర్కిల్ పక్కన చిన్న సర్కిల్ ఒకటి, తర్వాత ఒక పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ సెకండ్. అయితే జీవుడు దైవంలో చేరే విధానం ఏమిటి అంటే, ఈ చిన్న సున్నా క్రమక్రమేణా విశాలమైన భావాలు పెంచుకొని పోతూ పోతూ పెద్ద సున్నాలో లీనమైపోతుంది. దిస్ ఈజ్ అద్వైత. అటువంటి జీవతత్వము దైవతత్వంతో చేరటానికి తగిన కృషియే భక్తి ప్రపత్తి మార్గం. మానవత్వంలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి దాన్ని దైవత్వంగా విశ్వసించినప్పుడే ఈ జీవతత్వము అనే చర్యలు క్రమక్రమేణా అనుగ్రహకు అవుతారు. సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ అన్నా మనకి అర్థం అవుతుందా? నరుల సేవ కాదు, నారాయణ సేవ అన్నారు సింపుల్ గా. మనకి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్. జ్ఞానం అనేది అభ్యాసం ద్వారా లభ్యమవుతుంది. సచిన్ తెండూల్కర్ 100 సెంచరీలు కొట్టాడు అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే కొట్టాడు? అందరు కొట్టారా? బహుశా అది ఎవరు బ్రేక్ చేయలేదు. అన్ని ఫార్మాట్ లో కలిపి టెస్ట్ లో 50 కొట్టినట్టున్నాడు. సో ప్రపంచంలో ఏ చిన్న స్థాయికైనా అభ్యాసం లేకుండా ఆ స్థాయి పొందలేము. ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్ లోనే చదవటం కావచ్చు. ఇప్పుడు నేను చదువుతున్నానంటే రాయటం కావచ్చు, మన దాకా రాశాను. నడవటం కావచ్చు, తినటం కావచ్చు, ఇవన్నీ మనకు తెలిసినాయి డైలీ లైఫ్. కొత్తగా ఏం చెప్పట్లేదు స్వామి. చదవటము, వ్రాయటము, నడచడం, తిరగటం ఇవన్నీ అభ్యాసం ద్వారానే మనకు లభ్యం అవుతున్నాయి. మన అమ్మ మనకు నేర్పింది, నాన్న నేర్పాడు. అటువంటి దొరికిన అభ్యాసాన్ని ఒక సదవకాశంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానం అనే తత్వం అర్థమవుతుంది. సో హియర్ యూ కెన్ స్టాప్ ఇట్ అండి, ఎందుకంటే సబ్జెక్ట్ పెద్దగా ఉంది. విల్ గో స్లోలీ. సో జ్ఞానంలో 2 రకాల జ్ఞానాలు అని చెప్పి వదిలేశారు స్వామి. ఒకటి భౌతిక జ్ఞానం అని తెలిసిందే, ఒకటి భౌతిక జ్ఞానము, రెండవది ఆధ్యాత్మిక జ్ఞానం. సో విల్ కంటిన్యూ. మనకు అవకాశం ఉన్నప్పుడు వాట్ ఈజ్ భౌతిక జ్ఞానం, మనకు ఎవరికైనా తెలుసు కూడా. ఎవరన్నా ఒక 2 నిమిషాలు మాట్లాడండి ఈ సబ్జెక్ట్ మీద. భౌతిక జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పాను, వదిలేస్తున్నాను. వాట్ ఈజ్ ఫిజికల్ నాలెడ్జ్, వాట్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్, 2 minutes మాట్లాడచ్చు ఎవరైనా. దెన్ దారా గిరిజా విల్ స్పీక్. ఎవరు మాట్లాడకపోతే గిరిజ మొదలు పెట్టు. ఓం శ్రీ సాయిరామ్.
ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప పరిపూర్ణావతారి ప్రేమావతారి ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. ఈ గ్రంథరాజాన్ని చదివే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రేమపూర్వక ప్రణామం. ఇప్పటిదాకా సాయిరాం మామయ్య గారు వినపడట్లేదా? కొంచెం గట్టిగా పెంచి ఏమైతే ఎప్పుడో సార్ మాట్లాడతారు, మేము రోజు మాట్లాడుతూనే ఉంటాం మేము కోటేశ్వరరావు గారు. ఓకే మామయ్య గారు, నేను గట్టిగానే చెప్తున్నాను. సరే, ఓకే. ఇప్పటిదాకా మనము స్వామి చెప్పిన విషయాలు, నిర్జీవులని పునర్జీవితులుగా చేయటం అనే అంశాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మొన్నటి రోజున రాధాకృష్ణయ్య గారిని స్వామి ఏ విధంగా రక్షించారో చెప్పారు. 13వ అధ్యాయము అంశాలు. మొదటిది సాయి సూక్తి, 2 పునర్జన్మదాత పుట్టపర్తి సాయి. సాయి సూక్తి: ఎట్టి విద్యలు నియమము లేరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమైన నియమమును భూని జీవింప నేర్చియుండ తెలివి కలిగిన నరునికే తెలివి లేదే. బాబావారు చెప్పిన సూక్తి. ఎటువంటి విద్యలు నేర్వని పశుపక్ష్యాదులు కూడా వాటి జీవిత విధానానికి తగిన నియమాలను అవలంబిస్తూ క్రమబద్ధంగా జీవిస్తున్నాయి కదా. జంతువులన్నింటిలోకి అత్యంత తెలివితేటలు కలిగిన జీవి మానవుడు. మనస్సు బుద్ధి కలిగి చదువు నేర్వగల ఏకైక జీవి అయినప్పటికీ సక్రమమైన పురోగతికి అవసరమైన నియమ నిబంధనలు తన చదువు ద్వారా అలవరుచుకోక పతనమైపోవటం శోచనీయం కదా. నియమ పాలన అనేది అష్టాంగ యోగ విద్యలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. అది భారతీయ సంప్రదాయక విద్య. నేడు అది లోపించింది. సాధనా విధానంలో సమయ పాలన కూడా చాలా ముఖ్యమైనది. బ్రతుకంతా సాధనయే అని అర్థం చేసుకున్నప్పుడు నియమబద్ధమైన జీవనం క్షణక్షణం సాధకుల్ని జీవిత లక్ష్యం వైపు తీసుకొని పోగలుగుతుంది. అది గ్రహించలేని మానవుడు మానవ జన్మ ఎత్తి కూడా పశు పక్షాదుల కన్నా హీనుడవుతాడు. ఎన్ని విద్యలు నేర్చిన వాడైనా నిజమైన విద్య నేర్వని వాడవుతాడు. స్వామి చెప్పిన పద్య సూక్తిలోని అర్థము చాలా వివరంగా. పునర్జన్మదాత పుట్టపర్తి సాయి. ప్రపంచంలోని అందరు తల్లుల ప్రేమ కూడా స్వామి చూపే ప్రేమకు సాటి కావు. ప్రతి విషయాన్ని సూటిగా మృదువుగా చల్లగా చెబుతారు. వారి అపార కరుణకు పాత్రుడై పునర్జన్మ పొందిన ఒక విదేశీ భక్తుడు వాల్టర్ కోవన్, అతని భార్య ఎల్సీ కోవన్ అమెరికా వాస్తవ్యం. స్వామి అనుగ్రహం పొందిన దంపతులు. 1971లో వాల్టర్ కోవన్ను మద్రాసుకు రమ్మని స్వామి సందేశం పంపారు. భగవాన్ నుండి సందేశం వచ్చిన సమయంలో అతని ఆరోగ్యం సరిగా లేదు. అయినా స్వామి ఆజ్ఞ మేరకు తన శ్రీమతితో పాటు డిసెంబర్ 23 నాటికి మద్రాసుకు వచ్చారు. అక్కడ అఖిల భారత శ్రీ సత్యసాయి సేవా సంస్థల సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. 23వ తేదీ నాడు వార్షిక సమావేశం ముగింపు సభలో కోవన్ దంపతులకు బాబాను దర్శనమైంది. బాబా వారిని ఆశీర్వదించి
పాద నమస్కారం కూడా ప్రసాదించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కోవన్ ఛాతీ పైన, వీపు పైన స్వామి తమ దివ్య హస్తంతో రుద్దారు. తరువాత వారు తాము బస చేసిన కన్నెమేరా హోటల్కు వెళ్లారు. 25వ తేదీ క్రిస్మస్ రోజున కోవన్ పరిస్థితి విషమమైంది. 2 సార్లు హోటల్ గదిలోనే నడవ ప్రయత్నించినప్పుడు నేలపై పడిపోయాడు కోవన్. పక్క గదిలో బస చేసి ఉన్న స్వామి భక్తులైన శ్రీ రతన్లాల్ ఆయన భార్య సహాయంతో శ్రీమతి కోవన్ తన భర్తను నెమ్మదిగా మంచం పైకి చేర్చింది. కానీ అప్పటికే అతను మరణించినట్లుగా ఆమెకు అనిపించింది. డాక్టర్లు వచ్చి పరీక్షించి కోవన్ మరణించినట్లుగా నిర్ధారించారు. అంబులెన్స్ లో మద్రాసులోని ఒక ప్రఖ్యాత హాస్పిటల్ కు తీసుకుని వెళ్లారు. అక్కడి డాక్టర్లు కూడా పరీక్షించి కోవన్ మరణించాడని ధృవపరిచారు. శ్రీమతి కోవన్ కు స్వామిపై అత్యంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నాయి. కానీ ఆ క్షణం ఆమె మనసు నైరాశ్యంతో నిండిపోయి ఉంది. అయినా సరే ఆమె బాబాపై గల నమ్మకంతో శ్రీమతి రతన్లాల్ను తన వెంట తీసుకుని మద్రాసులోనే ఉన్న బాబా వద్దకు వెళ్లి తన భర్త మరణ వృత్తాంతం చెప్పింది. అప్పుడు స్వామి ఆమెకు ధైర్యం పెంపొందేలా, లేదు లేదు, వాల్టర్ మరణించలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు అన్నారు. అంతేకాక ఆమెతో, నీవు హాస్పిటల్కు వెళ్ళు, నేను 10 గంటలకు అక్కడికి వస్తాను అన్నారు. శ్రీమతి కోవన్ శ్రీమతి రతన్లాల్ను తిరిగి హాస్పిటల్కి వెళ్లేసరికి వారికి బాబా హాస్పిటల్కు వెళ్ళి వచ్చినట్లుగా తెలిసింది. వాల్టర్ మామూలుగా ఏమీ జరగనట్లు ఉండటం చూచి ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో మద్రాసులోనే ఉన్న అమెరికన్ భక్తుడైన హిస్లాప్ చచ్చి బ్రతికిన వాల్టర్ను చూచి వచ్చాడు. మాటల సందర్భంగా బాబా హిస్లాప్ కు మరి కొంతమంది ఇతరులకు వినిపించేటట్లు కోవన్ గురించి, వాల్టర్ కోవన్ మరణించాడు, హాస్పిటల్లో అతని ముక్కుల్లో చెవుల్లో దూది కూడా పెట్టారు, నిండా దుప్పటి కప్పారు, శవాల గదికి చేర్చారు, నేను ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అతన్ని బ్రతికించి వచ్చాను అని చెప్పారు. దానికి పూర్వపరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 26న సమావేశంలో బాబాతో పాటు జాన్ హిస్లాప్ కూడా ఉన్నారు. ఆ వేదికపై బాబాకు సమీపంగానే కూర్చొని స్వామి సందేశాన్ని విన్నాడు. అనంతరం స్వామి తనతో పాటుగా హిస్లాప్ను కూడా తమ కారులో తీసుకుని బయలుదేరారు. త్రోవలో స్వామి హిస్లాప్తో, ఇందాక నేను ప్రసంగిస్తున్నప్పుడు శ్రీమతి కోవన్ నన్ను సహాయం అర్థించింది. నేను వెళ్ళి అవసరమైన సహాయం అందించి వచ్చాను అని అన్నారు. ఈ విషయం హిస్లాప్కు అర్థం కాలేదు. అందువల్ల ఆయన తలలో తానే, స్వామి ఇంతసేపు మా ఎదుటనే ఉన్నారు, ఒక్క క్షణం కూడా మమ్ము విడిచి వెళ్ళలేదు అని ఆలోచిస్తూ ఉండగా బాబా హిస్లాప్కు కొంత విభూతి సృష్టించి ఇచ్చి, దీన్ని తీసుకుని వెళ్ళి వాల్టర్ నోట్లో కొంత వేసి కొంత గుండెల మీద రుద్దమను అన్నారు. ఆశ్చర్యం నుండి కోలుకోకముందే కొత్త ఆశ్చర్యం వచ్చింది. అది కారులో నుండి దిగిపోతే కోవన్ దగ్గరికి ఎలా పోవాలి అని స్వామి చెప్పటం. స్వామి అతనితో, వెనుక టాక్సీలో నీ భార్య వస్తున్నది, ఆ టాక్సీలోనే నీవు వెళ్ళు అని చెప్పి తమ కారు ఆపించారు. హిస్లాప్ కారు దిగగానే స్వామి చెప్పినట్లుగా హిస్లాప్ భార్య ఎక్కిన టాక్సీ అక్కడికి రానే వచ్చింది. దానిలో హిస్లాప్ కోవన్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి శ్రీమతి కోవన్ కు ఆ విభూది ఇచ్చి స్వామి చెప్పిన వివరాలు చెప్పి
బాబా చెప్పినట్లుగా చేయమన్నారు. అప్పుడు శ్రీమతి కోవన్ మాటల్లో ఇస్లాం అనుమానాలు తీరిపోయాయి. కొన్ని క్షణాల క్రితం వాల్టర్ పరిస్థితి విషమించిందని, ప్రాణం పోయినట్లుగా అనిపించిందని, తాను బాబా బాబా అని ఆర్తిగా పిలవగానే బాబా తన కళ్ళ ఎదుట ఉన్నట్లుగా తనకు స్పష్టంగా అనిపించిందని శ్రీమతి కోవన్ హిస్లాప్తో చెప్పింది. ఆ విధంగా 3 సార్లు పరిస్థితి విషమించింది. అన్నిసార్లు బాబా ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమె నమ్మకాన్ని పెంచి చివరకు వాల్టర్ని బతికించారు. వాల్టర్ కోవన్కు కేవలం ఆయుర్దాయం ఇవ్వటమే కాక అంతకు ముందున్న పాత జబ్బుల నుండి కూడా విముక్తి ప్రసాదించారు స్వామి. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో స్వామి అందించిన నూతన జీవితం 19 నెలలు గడిపారు. ఇలా ఎంతో మంది భక్తులకు వారి జీవిత కాలాన్ని బాబా పొడిగించారు. అయితే స్వామి అందరినీ ఎందుకు బ్రతికించడం లేదు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అవగాహన చాలా కష్టమైనది. అటువంటి అనుగ్రహానికి సరి అయిన అర్హత, బలీయమైన కారణాలు ఉండాలి. ఒక భక్తుడు ఒక సందర్భంలో కోవన్ జీవిత కాలాన్ని పెంచటం విషయం అడగగా ఆ ప్రశ్నకు జవాబుగా వాల్టర్ కోవన్ భారతదేశంలో మరణిస్తే అతని మృతదేహాన్ని అతని భార్య అమెరికా తీసుకుని వెళ్లే బాధను, ఇబ్బందిని తొలగించడం ఒక ఉద్దేశం. అయితే ఎంతో మంది ఆర్తితోనూ ఆసక్తితోనూ ఈ అవతారాన్ని గమనిస్తూ వారి భగవద్భక్తిని పెంచుకొని జీవన విధానాలను సరిచేసుకోదలచే అమెరికా ఖండ వాసుల నమ్మకం దృఢం చేయటం మరొక ఉద్దేశ్యం. ఇక రాధాకృష్ణయ్య సంగతి అంటే అతను తన ఆస్తి విల్లు రాసుకోగలనందుకు జీవితకాలం పొడిగించబడింది అన్నారు బాబా. అది ఎప్పటి ప్రార్థనా ఫలమో. శ్లోకం: దివ్య ప్రజ్ఞ స్వరూపంచ జీవ ప్రజ్ఞ ప్రదాయకం సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. 14వ అధ్యాయం. అంశాలు: సాయి సూక్తి, దివ్య లోకానుభవదాత దైవ సాయి. సాయి సూక్తి: గాలి ఎందు జ్యోతి కదలాడుచుండును, గాలి లేని చోట జ్యోతి కదలకుండు, గాలి వంటి ఆశ కట్టివేసిన ఎంత నిశ్చలముగా మనస్సు నిలిచియుండు. బాబా: చిరుగాలిలో పెట్టబడ్డ దీపం రెపరెపలాడుతుంది. అదే గాలి లేనప్పుడు స్థిరంగా ఉంటుంది. గాలిని లేకుండా చేయటం సాధ్యం కాకపోయినా దానిని తగిన విధంగా నిరోధించి, అంటే చేయి అడ్డు పెట్టచ్చు, చాలా రకాలుగా చేయొచ్చు. దీపం నిశ్చలంగా వెలిగేట్లు చేయవచ్చు. వ్యక్తికి ఉండే అంతులేని ఆశలు గాలి వంటివి. మనస్సు దీపం వంటిది. మనస్సు స్థిరం కావాలంటే జరగవలసింది ఆశలు తగ్గటం. దానికి అవసరం నిత్య సాధన. ఆశలను వదులుకోమని, కోరికలను అదుపులో ఉంచుకోమని ఆజ్ఞను శిరసావహిస్తే అనుగ్రహం అక్కడే లభిస్తుందని అంటారు స్వామి. స్వామి మాటలలో వింటే నేను చెప్పినట్లు తూచా తప్పకుండా నడుచుకోవాలి. నేనిచ్చే మందు తీసుకోవాలి. నేను చెప్పే పథ్యాన్ని అనుపానంగా స్వీకరించాలి. నేను చేసేది ఎప్పుడు శాంతంగా చేస్తాను. మీరు అడిగిన వాటన్నింటికి తథాస్తు అని వరం ఇవ్వను. మీరు వచ్చింది పరమాత్మను చేరటానికి. అది గ్రహించక మాయను తలకెంకించుకొని దించుకో చేతకాక బాధపడుతూ బాహ్య ఫలితాలను అర్థిస్తూ పోతుంటే ఏమి ప్రయోజనం? మీరు శాంతంగా కాచుకొని ఉంటే నేను తప్పక సంతోషం ఇస్తాను. ప్రపంచ పురాణాల్లో, ముఖ్యంగా భారతదేశ పురాణాలలో
అనేక దివ్య లోకాల వర్ణన ఉంది. చాలా మందికి దీనిని గురించిన అనుమానం ఉంటూ ఉంటుంది. దానికి సమాధానం ఈ కథలో దొరుకుతుంది. దివ్య లోకానుభవ దాత సాయి వాల్టర్ కోవన్ మరణించినప్పుడు అతని అనుభవం ఎలా ఉందో అతని మాటల్లోనే తెలుసుకుందాం. అప్పుడు శ్రీ సత్యసాయి ప్రభువు నా ప్రక్కన నిలబడి ఉన్నారు. నేను శరీరం కన్నా వేరుగా ఉన్నాను. పడక పైన నా నిర్జీవ శరీరం పడి ఉంది. బాబా నాకు మళ్ళీ ప్రాణం పోసేదాకా నాకు అంతా తెలుస్తూనే ఉంది. బాబా నన్ను ఒక పెద్ద భవనంలోకి హాలులోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ వందల మంది ప్రేక్షకులు క్రిక్కిరిసి ఉన్నారు. నా అనేక జన్మ పరంపరల విశేషాలన్నీ పదిలపరిచి ఉంచబడిన భవనం అది. ఆ హాలు న్యాయస్థానంలా అనిపించింది. ఆ న్యాయస్థానంలో నేను నిలబెట్టబడ్డాను. నా చెంత బాబా కూడా ఉన్నారు. అక్కడి అధికారి బాబాకు సుపరిచితుడే కాక వారి ఆజ్ఞకు లోబడి వర్తించేవానిలాగా అనిపించారు. ఆయన మంచివాడుగా, దయామయుడిగా అనిపించాడు. అక్కడకు చుట్టలుగా చుట్టుబడి ఉన్న పత్రాల దొంతరలను అంటే జన్మజన్మల రికార్డును తీసుకొని వచ్చారు. అనేక భాషలలో ఉన్నట్లు ఉన్నాయి అవి. వాటిని ఎవరో అధికారి చదువుతున్నారు. బాబా మధ్య మధ్యలో వాటిని వివరించి సభ్యులకు చెబుతున్నారు. గడిచిపోయిన అనంత కాల గర్భంలో కలిసిపోయిన కొన్ని దేశాలలో నేను చక్రవర్తిగా, ప్రవక్తగా జన్మించినట్లు వాటి నుండి నాకు అర్థమైనది. గడిచిన ప్రతి జన్మలోనూ నేను గొప్పగా జీవించినట్లు తెలుసుకొని నమ్మలేకపోయాను. ప్రతి జన్మలోనూ రాజకీయ, ఆధ్యాత్మిక కార్యకలాపాలు కొనసాగిస్తూ శాంతి స్థాపనకు కృషి చేస్తూ వచ్చినట్లు కూడా అర్థమైంది. అప్పుడు సాయి ప్రభువు నా గురించి ఆ అధికారితో ఇలా అన్నారు. వాల్టర్ ఈ జన్మలో సాధించవలసిన లక్ష్యం చేరువలోనే ఉన్నది, కానీ పూర్తి కాలేదు. కాబట్టి ఇతన్ని నాకు స్వాధీనం చెయ్యండి. సత్యాన్ని నాలుగు వైపులా వ్యాపింపచేసే ఉద్యమాన్ని ఇతడు నిర్వహించగలడు అని. న్యాయాధిపతి కూడా వెంటనే సమ్మతించి మీ సంకల్పం ప్రకారమే జరుగుతుంది అన్నాడు. అంతే. ఆ దృశ్యమంతా అదృశ్యమై నేను బాబాను అనుసరిస్తూ తిరిగి వస్తున్నట్లు తెలిసింది. ఇదంతా దాదాపు 2 గంటల సేపు జరిగిందేమో. నేను నా శరీరంలో తిరిగి ప్రవేశించినట్లు అనిపించింది. బాబా దయ వల్ల తిరిగి బ్రతికాను. కాబట్టి నా జీవిత ఆశయం నెరవేర్చుకొని నా ప్రభువులో నేను లీనం కావాలి అని గద్గద స్వరంతో చెప్పాడు కోవన్. తరువాత ఇదంతా నా భ్రాంతి ఏమో అనిపించిన కోవన్ స్వామితో, స్వామి ఇదంతా నిజమా లేక నా భ్రాంతియా అని అడుగుగా, స్వామి భ్రాంతి కాదు, నిజమైన అనుభవమే అని సమాధానం ఇచ్చారు. ఇతర లోకాలు ఉన్నవో లేవో అనే అనుమానాలు ఉన్నవారికి వారి అనుమాన నివృత్తి అవుతుంది ఈ కథనంతో. బాబా లోకంలో అందరినీ ఎందుకు పునర్జీవితులను చేయరు, ఎందుకు కాపాడరు అని సంశయాత్మకులు ఎప్పుడూ సందేహించవచ్చు. కొన్నిసార్లు బాబా వ్యాధులు, బాధలు నయం చేయవచ్చు, లేక చేయకును పోవచ్చు. కానీ దాని వెనుక ఒక దైవీ కారణం, కర్మఫలం ఉండి ఉంటుంది. అటువంటి సందర్భాలలో స్వామి వాటిని సంపూర్ణంగా నయం చేయకపోవటం వల్లనే ఎక్కువ లాభం ఉంటుందన్నమాట. దైవశక్తి ఎప్పుడూ అనంతమైనది. సందర్భాన్ని బట్టి నయం చేయకున్నా ఆ బాధ అనుభవించగలిగిన స్థైర్యాలను స్వామి కలుగ చేస్తారు. అనుభవించక తప్పని కర్మపాశం యొక్క తీవ్రతను కూడా కొంత తగ్గించవచ్చు. మనకు తెలియకుండానే
మనలో మార్పు కలుగ చేసి సన్మార్గం చూపిస్తారు. ఆ వివరాలు స్వామి చెప్పకపోవచ్చు, కాబట్టి అర్థం కాకపోవచ్చు. అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనది. విభూత్యప విభూత్యప్యక్షిత్తం సదా దివ్యానుభూతిదాయకం సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురుం. 15వ అధ్యాయం. సాయి సూక్తి. పునర్జీవితం ఇచ్చిన పూర్ణ సాయి. సర్వం స్వామికే ఎరుక. మేలెరిగి సంధించే దివ్య సాయి. 4 అంశాల సాయిరం. మొదటిది సాయి సూక్తి. కోరు కోరికలన్నీ తీరచున్న భక్తి దైవముపై హెచ్చు రక్తి పెరుగు. కోరు కోరికలన్నీ తీరకున్న భక్తి తరుగుచు దైవ విరక్తి పెరుగు. బాబా. కోరికలు తీరితే భగవంతుడు, లేకపోతే భగవంతుడు కాదు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులమనుకునే వారిలో సాధారణంగా వారి భక్తి లోతు ఎలా ఉంటుందో తెలుపుతున్నారు. కొందరు తీర్పరాని కోరికలు తీర్చమని భగవంతునికి ఆపద మొక్కులెన్నో మొక్కుకుంటారు. కోరిక తీరిందో పాల పొంగు లాంటి భక్తి ఆ క్షణాన హెచ్చుగా పొంగులెత్తుతుంది. కట్టిన ముడుపులు చెల్లించటం, మరింత శ్రద్ధగా పూజలు పునస్కారాలు చేయటం మొదలైనవి చేస్తారు. తన కోరికలు తీరకపోతే ఈ దేవుడు నా కోరికలు ఏమైనా తీర్చాడా, ఇతరుల కన్నా నేనేం తక్కువ చేశాను అని లోపాన్ని దేవునిలో వెతకటం మొదలు పెడతారు. నీళ్లు చిలికిన పాల పొంగు వలె ఆ భక్తి పొంగు చప్పబడిపోగా అర్థరహితమైన మిథ్యా విరక్తిని పెంచుకుంటారు. ఈ విధమైన అవకాశ వీరభక్తి వలన ప్రయోజనం, పురోగతి ఉండవు. సర్వకాల సర్వావస్థలలోనూ కోరికలు తీరకపోవటంతో సంబంధం లేకుండా భగవంతునిపై స్థిర నమ్మకం ఉండటం భక్తికి మొదటి లక్షణం కాగా ఓర్పు రెండవ లక్షణమని అవి పెంచుకోమని స్వామివారి బోధ. పునర్జీవితం ఇచ్చిన పూర్ణ సాయి. 1988 సంవత్సరంలో దసరా నవరాత్రుల సందర్భంగా స్వామి నివసించే మందిరం చుట్టూ సాయి భక్తుల శ్రమ దానంతో కాంక్రీట్ చేసే పనికి 25 రోజులు పట్టింది. ఆ పనిలో బ్రిగేడియర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయిన డాక్టర్ ఎస్కే బోస్ కూడా పాల్గొని పని పూర్తి అయ్యేసరికి అలసిపోయారు. ఆ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 12 నుండి ప్రారంభమైనవి. నవరాత్రి మధ్య రోజులలో అంటే 17వ తేదీ నుండి కాంక్రీటు పనితో శ్రమించిన బోసుకు జ్వరం వచ్చింది. విజయదశమి 20వ తారీఖున పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 8 గంటలకు నెమ్మదిగా వచ్చి హోమగుండమునకు దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు బోస్. పూర్ణాహుతి కాగానే ఋత్వికులు కలశములను చిత్రావతి నదిలో కలిపేందుకు వెళ్లారు. స్వామి ఉపన్యాసము మొదలుపెట్టారు. ఆ సమయాన్ని కుర్చీలో కూర్చున్న బోసు స్పృహ తప్పి కింద పడిపోవటం, ప్రాణం పోవటం జరిగింది. వెంటనే స్వామి తమ ఉపన్యాసమును తాత్కాలికంగా విరమించి క్రిందకు వచ్చి తమ చేతిని గాలిలో త్రిప్పుచూ ఏదో అదృశ్య శక్తిని వెళ్ళిపోమ్మన్నట్లు ఆజ్ఞాపిస్తున్నట్లుగా సంజ్ఞలు చేశారు. తరువాత బోసు వాలిపోయిన తలను తమ ఎడమ చేతితో పైకి తీసి తమ కుడి చేతితో దేనినో అతని లోపల ప్రవేశపెట్టినట్లుగా సంజ్ఞ చేశారు. వెంటనే బోసు నిద్రలోంచి లేచినట్లుగా లేచి శ్రీవారి పాదములకు నమస్కరించాడు. స్వామి లేచి నిలబడు అని ఆజ్ఞాపించి అతని భుజాలు పట్టుకొని లేవనెత్తి స్టేజి పైన కూర్చుండమని ఆదేశించారు. అప్పుడు నెమ్మదిగా నడుస్తూ వేదిక మెట్లు ఎక్కి బోసు కూర్చున్నాడు. తరువాత చాలా సాధారణంగా తమ దివ్య ఉపన్యాసాన్ని కొనసాగించారు బాబా.
తరువాత బోసుగారు చనిపోయినట్లు, స్వామి సంకల్పం వల్ల పునర్జీవితుడైనట్లు వివరాలు వెల్లడి అయినాయి. సర్వం స్వామికే ఎరుక. ఎవరికి ఏది మేలో స్వామికే తెలుసు. సాధారణంగా మనకు ఇష్టమైన వాటిని మేలు, ఇష్టం కాని వాటిని కీడు అని అనుకుంటూ ఉంటాం. సంపూర్ణ అవగాహనతో నిర్ణయించాల్సిన విషయం ఇది. ఒక కుటుంబంలో ఇద్దరు మృత్యుముఖంలో ఉంటే ఒకరినే స్వామి రక్షించారు. వెంకటముని గారి తల్లి 80 ఏండ్ల ముదుసలి, అవసాన దశలో ఉంది. ఏ క్షణంలోనైనా చనిపోవచ్చునని చివరి పలకరింపు కోసం బంధువులంతా వచ్చారు. ఆ సందర్భంలో ఆమె కోడలు వెనుక వారికి స్వామి ప్రసాదించిన జపమాలను తెచ్చి అత్తగారి మెడలో వేసింది. మరుక్షణంలో ఆ ముసలమ్మ లేచి కూర్చొని, ఈ చుట్టాలంతా ఎందుకు వచ్చారు అని ప్రశ్నించింది. అదే వెంకటముని కుమారుడు మూర్ఛవ్యాధితో చరమదశకు చేరగా అతని తల్లి ఆ జపమాల అతని మెడలో వేద్దామని ఆలోచించి దానికై చూస్తే అది ఎంత వెతికినా కనపడలేదు. చివరికి దంపతులు కుమారుని కోల్పోయారు. పుట్టెడు దుఃఖంతో ఆ తల్లిదండ్రులు పుటపట్టికి రాగా స్వామి చెప్తున్నారు, ఇప్పుడే పిల్లవాడిని చూచి వచ్చాను, అక్కడ సుఖంగా ఉన్నాడు. వాడు ఈ లోకంలో పూర్తి చేయవలసిన కర్మ తీరిపోయింది, ఇక్కడి కంటే అక్కడ హాయిగా ఉన్నాడు అని చెప్పారు బాబా. ఆ ముసలమ్మని బ్రతికించటం, పిల్లవాడిని చనిపోనివ్వటం ఏమిటి అనిపిస్తుంది సాధారణ బుద్ధికి. కానీ ఎవరికి ఏది మేలో స్వామికే తెలుసు. మేలరికి స్పందించిన దివ్య సాయి. హనుమంతరావు దంపతుల ఏకైక కుమారుడు చిన్నతనాన్నే పోలియో, ఇతర వ్యాధుల పాలైనాడు. బాబా తప్పక రక్షిస్తారని వారు నిండు విశ్వాసంతో ధైర్యంగా ఉన్నారు. కానీ బాలుడు కొన్ని రోజులకు చనిపోయాడు. కుమారుని మరణంతో బాబాపై కొంత విశ్వాసం సడలింది. వారు బాబాకు ప్రత్యక్షంగా దూరమయ్యారు. కానీ స్వామివారి కారుణ్యంలో మాత్రం మార్పు లేదు. వారు తమ కుమారుని సంస్మరణార్థం అవిటి పిల్లల కోసం ఒక ఉచిత చికిత్సాలయాన్ని అంటే ఆసుపత్రిని నెలకొల్పారు. అలా కొంతకాలం సేవ చేసేసరికి వారి సేవా నిరతి వారి భ్రాంతిని తొలగించింది. ప్రతి వారి జీవితంలో బాధ అనివార్యం అని వారు గ్రహించారు. మానవుల భుజస్కంధాలపైన వారి ప్రారంధం అనే భారం ఉంటుందని గ్రహించేందుకు ఆ సత్కార్యం కారణమైంది. వారంతటా వారిలో ఆ మార్పు కలిగేదాకా స్వామి మిన్నకున్నారు. అప్పుడు వారికి బాబా ఈ భూమిపై అవతరించిన దైవం అన్న విషయం కూడా అవగతమైంది. తిరిగి వారు దైవపద సేవకులైనారు. అందువల్లనే సేవను గురించి స్వామి ప్రత్యేకంగా చెబుతారు. విశ్వవ్యాపిత పాదంచ విష్ణుమూర్తి స్వరూపిణి సతతోద్ధారకం సర్వం సాయిం వందే జగద్గురు. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా శ్రద్ధగా విన్న సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం. శ్రీ సత్యసాయి గణాధిప. శ్రీ సత్యసాయి దివ్య చరిత్రలో ఇంతవరకు మనం చక్కని సంఘటనలు మనం విన్నాం. నిర్జీవులైనటువంటి వాళ్ళని సజీవులుగా చేసినటువంటి సంఘటన మనకు ఎన్నో ఉదాహరణలు చెప్పారు. కాటికి కాలు తాపినటువంటి ముసలమ్మ గారు బ్రతకటం, ఎంతో అపూర్వమైనటువంటి భవిష్యత్తు కలిగినటువంటి ఒక కుర్రాడు చనిపోవటం, దీని వెనుక మన కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదో, అంటే ఎవరు చేసినటువంటి కర్మఫలం వారు అనుభవించక తప్పదు అనేటువంటిది ఇక్కడ మనకు నిర్ధారణ అయింది. హనుమంతరావు గారి విషయంలో కూడా వాళ్ళ అబ్బాయిని కోల్పోవటం అనేది వాళ్ళెంతో నిరాశ చెందారు, స్వామికి దూరమైనారని కూడా చెప్పారు. అయినా ఆ సందర్భంలో
మనకు మనం 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 ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే అది అడవిలోన ఉన్న, ఆకాశముననున్న, పట్టణాననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేట ఉన్నను మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అని. అంటే హనుమంతరావు గారి దంపతులు ఆ కొడుకు పోయినటువంటి నైరాస్యంలో వాళ్ళు స్వామి మీద కొంచెం భక్తి సడలినప్పటికీ స్వామివారు మాత్రం వారిని వదిలిపెట్టల, హనుమంతరావు గారి దంపతుల్ని. అంటే వాళ్ళు కాస్త మళ్ళా కొంచెం రియలైజ్ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. అంటే ఇది మాయ కదండి, ఆ మాయ వీడితే గాని ఇది స్వామి మీద నెపమేసాం మనం, ఇది స్వామి యొక్క అపరాధం కాదు, ఇది మన వాడి యొక్క కర్మఫలను గుర్తించడానికి టైం పట్టింది. ఇవన్నీ కూడా చక్కగా ఇప్పటిదాకా చెప్పింది మన అమ్మాయి ధారాగిరిజ. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి మనం అడుగు పెడుతున్నాం. అంశాలు: సాయి సూక్తి, సర్వజీవ అనుగ్రహ దాయి, శ్రీ సాయి, సాయి ఎవరు అనే అంశాలు ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. సాయి సూక్తి మొట్ట: విశ్వమెల్ల వ్యాపి అయి వెలయువాడు, విశ్వమెల్ల వ్యాపి అయి వెలయువాడు, భక్త జనులకు ప్రభువై పరగువాడు, భక్తి నొసగి రక్షించడి శక్తిమయుడు, పర్తివాసుడు ఏల మీ హృదయాన హత్తుకొనడో అని స్వామివారు ఒక చక్కటి పద్యం రాశారు. విశ్వం అంతా కూడా మారుమ్రోగుతున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు మన స్వామి. అలాగే భక్తజనుల యొక్క హృదయాల్లో మహారాజుగా వెలుగుతున్నటువంటి వాడు మన స్వామి. అలాగే మనకు భక్తిని ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. అలాంటి రెండింటిని ప్రసాదించి ఆయనే మనల్ని నడిపిస్తూ మన హృదయాన్ని దోచుకుంటున్నటువంటి ప్రభువు సత్యసాయి ప్రభువు. అలాంటి పత్తివాసుడు ఏలమే హృదయాన హత్తుకొనడో, అలాంటి స్వామిని మీరు దేనికైనా హృదయంలో ప్రతిష్ఠించుకోలేకపోతున్నారు అని మనకు ఓ సందేహాత్మకంగా ఓ ప్రశ్న వేశారు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని చెప్పిన ప్రహ్లాదుని వాక్యం గుర్తుకొస్తుంది స్వామి లీలలు చూస్తుంటే. కాబట్టి ప్రహ్లాదుడు అన్నాడు, ఇందుకలడు అందులేడు. వాళ్ళ నాన్నగారు అడిగాడు, ఎక్కడున్నాడు భగవంతుడు అంటే, అక్కడ ఇక్కడ ఏమిటి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అని చక్కగా ఆ దైవతత్వాన్ని ఆవిష్కరించినటువంటి బాలభక్తుడు మన ప్రహ్లాదుడు. అలాగే ఆత్మస్వరూపుడైనటువంటి సాయి విశ్వమంతా వ్యాప్తి చెంది తామే ఉన్నారు. ఇక అక్కడ ఇక్కడ కాదు, అంతా సర్వం సాయిమయం, సర్వం సాయిమయం జగత్ అని మనం నమ్మాలి. జ్యోతిర్మయులైన ఆ స్వామి తన భక్తులు ఎక్కడెక్కడ ఉన్నా వారందరికీ తామే ప్రభువు కాబట్టి రక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన్ని గనక మనం నమ్ముకుంటే మదిని సాయినెప్పుడు మరువడెప్పుడు అన్నటువంటి సూక్తి ప్రకారం మనం మనసులో పెట్టుకుంటే, మనం ఆయన గనక సంపూర్ణ విశ్వాసంతో మనం ఉంటే, ఎక్కడున్నా సరే, అడవిలో ఉన్నా సరే, ఆకాశంలో ఉన్నా సరే, ఎక్కడ పట్టణంలో ఉన్నా, పల్లెలో ఉన్నా, గుట్ట మీద ఉన్నా, నట్టేట్లో ఉన్నా సరే మనకు రక్షిస్తాడు అనేటువంటి ఒక చక్కటి వాక్యం మనం అంతా జీర్ణించుకొని ఉన్నాం. మన భక్తిని పెంపొందించవచ్చిన శక్తిమయుడు స్వామి మనలో భక్తిని అంకురార్పణ చేసి, ఆయనే బీజావాపనం చేసి, ఆయనే దానికి ఎరువులు పోసి, నీళ్లు పోసి, మనల్ని అపారమైనటువంటి అచంచలమైన భక్తులుగా చేసేటువంటి పని కూడా అయిందే పాపం. మన వల్ల ఆయన ఫోల్డ్లో నడవటమే మనం చేయవలసిన పని. అట్లాంటి స్వామిని అర్థం చేసుకొని, అవగాహన పెంచుకొని, హృదయంలో పదిలంగా 10 కాలాల పాటు నిలుపుకోవలసినటువంటి బాధ్యత మనందరిది కూడా. ఇక రెండో బిట్టు, సర్వజీవ అనుగ్రహదాయి సాయి. మనల్నే కాదు, సర్వజీవుల్ని, అది క్రిములు అవ్వచ్చు, కీటకాలు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి, పంచభూతాల్లో పుట్టినటువంటి ప్రతి జీవిని కూడా ఆయన అనుగ్రహించేటువంటి సంపన్నుడు ఏమిటో ఒకసారి చూద్దాం. శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహం చవి చూడడానికి పశుపక్ష్యాదులని, మానవులని తేడా లేవు. మనంతా నోరు గలవాళ్ళ, మానవులమంతా. నోరు లేనటువంటి జీవాలు, పశువులు, పక్షులు, కీటకాలు ఎన్నో ఉన్నాయి. ఈ సకల చరాచర సృష్టి వారి సంకల్ప మాత్రాననే కల్పించబడింది. 84 లక్షల జీవరాశులు కూడా వారి యొక్క కృపా కటాక్ష వీక్షణంతో ఏర్పడ్డాయి. కాన ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలో దానిని అక్కడ అప్పుడు అలా జరిపిస్తారు స్వామి. ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. వాటి కారణాలు
మానవ మాతృల ఊహలకు అందనవి. ఒకసారి బాబావారు ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు ఒక భక్తుని ఇంటికి వెళ్ళే కార్యక్రమం ఏర్పాటైంది. అది ఆంధ్ర రాష్ట్రం అండి. ఒక భక్తుడి ఇంటికి వెళ్ళాలి, అన్ని సన్నాహాలు జరిగినాయి. ఈ స్వామివారు వెళ్ళటమే ఆలస్యం. ఒక చిన్న సంఘటన జరిగింది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో వారి పెంపుడు కుక్క చనిపోయింది. ఆ భక్తునికి, ఇంటి వారికి దానిపై చాలా మక్కువ. అంటే ఎంత మక్కువ అంటే అది వంటింట్లో కూడా వెళ్తుంది, అవసరమైతే పడక గదుల్లో వాళ్ళ పక్కన కూడా పడుకుంటుంది. అంత మాలిమి కలిగినటువంటి కుక్క అన్నమాట అది. ఎవ్రీవేర్ వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది అది. వాళ్ళంతా డైనింగ్ టేబుల్లో అన్నం తింటుంటే డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చుంటుంది. అంత మాలిమి కలిగినటువంటి కుక్క అండి అది. అది ఇంట్లో వారి ఆ పెంపుడు కుక్క చనిపోయిందండి. ఆ భక్తునికి, ఇంటి వారికి దానిపై చాలా మక్కువ. వారి పిలుపుపై పశువుల డాక్టర్ వచ్చి పరీక్షించి ఆ కుక్క చనిపోయినట్లు నిర్ధారించి దాన్ని ఒక బుట్టలో పెట్టి వేరొక బుట్ట దానిపై బోర్లించి దొడ్లో దూరంగా పెట్టించి తరువాత పారవేయించండి అని చెప్పాడు. డాక్టర్ రావటం, అంతా పరీక్ష చేయటం, చనిపోయిందని నిర్ధారణ చేశారు. 2 బుట్టలు తెప్పించారు. ఓ బుట్టలో దీన్ని పడుకోబెట్టారు, ఇంకో బుట్ట కప్పారు. అమ్మా మీకు ఎట్లాగో ఇప్పుడు మంచి హడావుడిలో ఉన్నారు కాబట్టి నెమ్మదిగా దీన్ని బయటికి పంపించే ఉపాయం చూదురుగానని ఎవ్వరికీ అంతరాయం లేని చోట ఒక మారుమూల దాన్ని పెట్టేశారు. తరువాత పారవేయించదని చెప్పాడండి డాక్టర్ గారు. స్వామి రాక సందర్భంగా అందరూ ఆనందంగా హడావిడిగా ఉన్న సందర్భం అది. చాలా సందడిగా ఉంది, హడావుడిగా ఉంది. మరి అంబరాన్ని అంటినటువంటి సంబరాలతో మరి అందరూ యొక్క మనసులో ఉరకలెత్తుతున్నాయి. ఓ పక్క ఆ హడావిడిలో ఇంట్లోని వారంతా ఆ కుక్క చనిపోయిన సంగతి ఆ క్షణంలోనే మరచి వారి పనులలో వారు నిమగ్నమై ఉన్నారు. ఇది ఆరోగ్యంగా ఉన్నటువంటిది కాస్త పోయింది నొప్పదిగా ఉన్నట్టుగా. అందుకని మరి అవతల బాబా గారు వస్తున్నారు. యువతల దీని గురించి ఆలోచించేటువంటి తీరిక, ఓపిక లేదు ఇప్పుడు. అందరూ దాన్ని కాస్త పక్కన పెట్టేశారు. ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి అందరి యొక్క మనసులో స్వామివారి యొక్క రాక మీద కేంద్రీకరణ జరిగింది. ఆ విధంగా స్వామి యొక్క రాక మీద సంతోష సంబరాలు అంబరాన్ని అంటుతుంటే అందరూ ఆ దాంట్లో నిమగ్నం అయి ఉన్నారు. అందరూ స్వామికి ఎట్లా స్వాగతం చెప్పాలని చూస్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అంత మక్కువగా ఉన్నప్పటికీ కుక్క మీద ప్రస్తుతానికి స్వామి యొక్క రాకపై కేంద్రీకరణ చేసి అసలు ఈ విషయం పక్కన పెట్టేశారు. ఇంతలో స్వామి రానే వచ్చారు. స్వామికి తెలియనిది కానీ మరి మరపు రాని కానీ లేనే లేదు కదా. ఆయనకి మరపు ఉందా? లేదు. తెలియనిది ఏమైనా ఉందా? లేదు. అందరి ఆనందం తన ఆహారంగా భావించేటువంటి స్వామి, ప్రతి వ్యక్తి ఆంతర్యం తెలిసినటువంటి స్వామి వీరింటికి వచ్చిన వెంటనే నేరుగా దొడ్లోకి వెళ్ళి ఆ బుట్టలో కప్పి ఉంచినటువంటి కుక్క శవం దగ్గర నిలబడి మీది బుట్టను తీసి తను అమృతహస్తంతో విభూతి సృష్టించి ఆ కుక్క శవంపై చల్లి లే బంగారు అన్నారు. చూడండి అంత గమ్మత్తుగా ఉందో. తిన్నగా వీళ్ళంతా నమస్కారాలు చేస్తున్నా సరే తిన్నగా దొడ్లోకి వెళ్ళారు. వెళ్ళి ఆ బుట్ట దగ్గరికి వెళ్ళారు. బుట్ట తీశారు. తీసి దాని మీద చూసి పాపం నిష్ఠానంగా పడుంది, అంటే మరి నిర్జీవంగా పడుంది అది. వెంటనే విభూతి సృష్టించారు, దాని మీద చల్లారు, లే బంగారు అన్నారు. వెంటనే అంతే ఆ కుక్క లేచి చెంగున బయటకు దూకింది. ఒక్క దెబ్బతోటి హాల్లోకి వచ్చేసిందండి. ఇంటి వారి ఆనందాశ్చర్యాలకు అవధులు లేకపోయినవి. నిజంగా అప్పటిదాకా ఎక్కడో దాచిపెట్టుకున్నారు, నిద్రాణంగా ఉంది ఆ దుఃఖం అంతా కూడా. ఒక్కసారి పెళ్ళుపికి ఢామ్మని ఆ హృదయ విదారకంగా ఏడవలసినటువంటి సందర్భం అన్నమాట అది. ఆ స్వామి యొక్క రాక వల్ల అందరు కూడా అణుచుకున్నారు. ఆ అణుచుకున్నటువంటి ఆ బాధాతప్త హృదయాల్లో నుంచి ఒక్కసారిగా ఆనంద తరంగాలు ఒక్కసారిగా అవసరం తెంచుకొని బయటకు వచ్చినాయండి. ఎవరికి వారు నమ్మలేకపోయినారు. ముక్కు మీద వేలేసుకున్నారు, ఆశ్చర్యాలకు లోనైనారు. సందర్భానుసారంగా స్వామి తమ అనుగ్రహాన్ని కోరకున్నా ఎలా ప్రకటిస్తారో ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తుంది. అప్పుడు ఆ సంబరాలు, ఆ యొక్క ఆనందం ఉంది సార్. స్వామికి వచ్చినటువంటి ఆనందం ఒక ఎత్తు అయితే, ఈ నిర్జీవమైనటువంటి కుక్క బతికి రావటం అందుట్లో చాలా మక్కువగా
ప్రేమగా పెంచుకుంటున్నటువంటి కుక్క బ్రతికి రావటం, ఈ రెండు ఆనందాలు జత చేసి అమందానందం అయిపోయింది అనమాట. ఆనందం ప్లస్ ఆనందం అమందానందం అయిపోయింది. ఇక ఎంత సంబరంగా ఉన్నారంటే స్వామివారు వచ్చిన సంతోషం ఒక పక్క, ఇది గంతులేస్తూ అందరి మధ్యలో తిరుగుతోంది, ఎవరిని ఏం చేయకుండా చక్కగా తిరుగుతోంది. ఈ ఆనందం చక్కగా ఆ విధంగా స్వామి కేవలం మనుషులనే కాదు, పశుపక్షాదులే కాదు, దేన్నైనా సరే ఆయనకు అనుగ్రహమైనటువంటి దివ్యానుగ్రహమైనటువంటి దృష్టి పడిందంటే దానికి జవసత్వాలు వచ్చినట్టే. ఎంత హుషారుగా ఉందో చూడండి. ఇదండి స్వామి యొక్క, దీనికి ఏమని పెట్టారు, సర్వజీవ అనుగ్రహదాయి సాయి అని పెట్టారు. కేవలం మానవులనే కాదండి, ఏ జీవమైనా పర్వాలేదు, ఆయన అనుగ్రహానికి ఒక నోరు లేని జీవం కూడా అంత చక్కగా ఆ ఆయువు పోసుకుంది. అసూలు పాసినటువంటి దాన్ని కాస్త అసూలు మళ్ళా తిరిగి తెప్పించుకున్నటువంటి సుకృతం చేసుకున్నటువంటిది ఆ సునకం అని మనకి ఈ కథలో అర్థమైపోతోంది. ఇక 3 సాయి ఎవరు, ఇంతకీ ఈ సాయి ఎవరండి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం మన బోంట్లకు సాధ్యం కాదు. మన బోంట్లు అంటే మనలాంటి వాళ్ళకి అనమాట. మనలాంటి వాళ్ళకి తెలియజేదే కాదు, శక్తి స్వరూపుడైన స్వామియే తెలియజేయాలి. ఏమండి, మరి రావణ యుద్ధం ఎట్లా ఉంది అని ప్రశ్న వేసేటండి. రావణ యుద్ధం లాగా ఉంది అన్నారట. అంటే వేరే పోల్చడానికి అవకాశం లేదు ఇక. కాబట్టి ఆ స్వామి యొక్క శక్తి స్వరూపుడైనటువంటి స్వామి యొక్క శక్తి తెలియజేయాలంటే స్వామే చెప్పాలి, కానీ మనం ఏం చెప్తామండి? వ్యక్తుల యొక్క కష్టాలు తొలగించడం, వ్యాధులు నివారించడం, చనిపోయిన వారిని బ్రతికించడం, ఓదార్చడం వంటివే అవతార లక్ష్యం అనుకోవద్దు. చాలా మంది బాబా గారిలో ఈ లక్షణాలను ఆరోపించి స్వామి వచ్చినటువంటి అవతార లక్ష్యం ఇదే కాబోలు అనుకుంటారు. ఏంటంటే కష్టాలు తొలగించడం ఒకటి, వ్యాధుల నివారణ ఒకటి, నిర్జీవాన్ని సజీవం చేయటం ఒకటి, అలాగే కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఓదార్చడం, ఇవి మాత్రమే అవతార లక్ష్యాలుగా మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కాదు, బాధలు ఉపశమింపజేయడం స్వామి అవతారంలో ఆనుషంగికమైన ఒక అంశం మాత్రమే. ఆయన దాంట్లో చమత్కారని, సంస్కారని, పరోపకారని, సాక్షాత్కారని ఉన్నాయి కదా, వాటిల్లో ఇది ఒక భాగమే తప్ప, ఆ భాగంలో ఇది ఒక ఆవగిందంతే తప్ప ఇదే కేవలం అవతార లక్ష్యం కాదు అని మనం గుర్తుపట్టుకోవాలి. ఒక అంశం మాత్రమే. భరతవర్షంలో వేద శాస్త్రాలను పునఃప్రతిష్ఠ చేసి ప్రజలలో వాటి పట్ల అభినివేశం కలిగించడం తమ ప్రధాన లక్ష్యం అని స్వామి వారంటారు. మనం ఎన్నోసార్లు వేదస్సు పురుష సప్తాహ యజ్ఞాన్ని గురించి ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం. అక్కడ వేద శాస్త్రాలు పునరుద్ధరణ, అలాగే వేదం చదివినటువంటి వాళ్ళని పోషణ, విద్వత్ పోషణ అంటారు. విద్వత్ పోషణ, వేద పోషణ కూడా ఉన్నాయి. మరి అభినివేశం కలిగించటం, మరి ఈనాడు ఎంతో మంది మనం శ్లోకాలే నోరు తిరగనటువంటి వాళ్ళం, ఏనాడు సంస్కృతం చూడనటువంటి వాళ్ళం ఈనాడు రుద్రం నేర్చుకుంటున్నాం. అందరూ మన వాళ్ళంతా కూడా రుద్రం నేర్చుకుంటున్నారు. అంటే అలాంటి ప్రజలలో వాటి పట్ల, అంటే వేదాల పట్ల, ఆ రుద్రం పట్ల, వేదాల్లో భాగమే కదండి రుద్రం, అలాంటి సంస్కృతమయమైనటువంటి స్వరబద్ధమైనటువంటి శాస్త్రీయ స్వరాలతో ఏర్చి కూర్చినటువంటి అట్లాంటి రుద్రాన్ని మెట్ల అభినివేశం కలిగించడం తమ ప్రధాన లక్ష్యం అంటారు స్వామి. కాబట్టి ఆయన యొక్క ఉత్సాహంతో, ప్రోత్సాహంతో ఇప్పుడు మన సంస్థల యొక్క విశేషమైనటువంటి ప్రచార వ్యాప్తిలో భాగంగా మనకు రుద్రం యొక్క ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మన గ్రూపులో సప్నారావు గారు దీక్ష బట్టి కంకణ బద్ధురాలయ్యామే, నేను ఇంతమందికి ఈ వేదం నేర్పాలి అని ఆమె కూడా, మనకు అలాంటి గురువులు కూడా దొరికారు. అలాంటి గురువుల పర్యవేక్షణలో ఎంతో మంది యూత్, మధ్య వయస్సు వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క స్వరాలని, గళాలను నిప్పుతున్నారు, వేదం నేర్చుకుంటున్నారు, శాస్త్రీయంగా చదువుతున్నారు. ఇప్పుడు ఎంతో స్వామి యొక్క ఆనాటి యొక్క ఆశయం, అవతార లక్ష్యాల్లో ఒకటైనటువంటి ఆ వేద పోషణ అనేటువంటిది ఈనాడు మనం కళ్ళారా చూస్తున్నాం, మనం మనసు తీరా అనుభవిస్తున్నాం, ఆ మధురానుభూతుల్ని ఆస్వాదిస్తున్నాం కూడా. కాబట్టి అట్లాంటి అభినవేశం కలిగించడం తన ప్రధాన లక్ష్యాన్ని స్వామి అంటారు. మృతి చెందనున్నటువంటి వాడు తను త్వరగా చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తాడు. మరణానికి ఆసనంలో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. వాడేం కోరుకుంటాట,
స్వామి నన్ను నీలో ఎప్పుడైనా చేర్చుకోవయ్యా మహానుభావ, నువ్వు ఎంత తొందరగా చేర్చుకుంటే అంత మంచిది. దేహిమే తవ సాయుధ్యం అని, అంటే దేహాంతే తవ సాయుధ్యం, దేహిమే పరమేశ్వర అని కోరుకుంటాట ఆయన పరిస్థితి అది. అతని వియోగమునకు శోకించువారు బ్రతికింపు. ఆయన భార్యామణులు కానీ, ఆ పుత్రులు కానీ, లక్షల లక్షల అప్పులు పెట్టినటువంటి వాడు కానీ వాళ్ళు ఏం కోరుకుంటారట, ఏమండోయ్ స్వామి ఆయన చంపబాకు స్వామి, ఆయన బతికించు స్వామి, మా సంగతి ఎట్టన్నా ఉన్నా సరే ఆయన బతికించు స్వామి అని కోరుకుంటారట. ఆయనే ఒక పక్క నన్ను నీలో కలుపుకోవయా అని ప్రార్థిస్తున్నాడు ఆయన. ఆయన్ని అనుసరించినటువంటి వారు, ఆయన మీద ఆధారపడినటువంటి వారంతా కూడా ఆయన్ని బతికించవయ్యా స్వామి అని వీళ్ళు ప్రార్థిస్తున్నారు. అంటే ప్రార్థనలో వైవిధ్యాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నాకు చిత్రం యొక్క రెండు వైపులను తెలుసు. ఆ పడుకున్నటువంటి ఆయన కోరినటువంటి కోరికలో ఎంతవరకు సమంజసం ఉంది, ఈ ప్రక్కన ఉన్నటువంటి భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు వీళ్ళు కోరినటువంటి కోరికల్లో ఎంత సామంజసం ఉంది నాకు తెలుసు. భూత భవిష్యత్ వర్తమానములు, చేసిన నేరము, దానికి వేయదగినటువంటి శిక్ష, సాధించిన కార్యము, అందుకు ఇవ్వవలసినటువంటి బహుమానము నాకు అవగతములే. కాబట్టి ఇలాంటి సందర్భంలో నేనేం చేస్తానంటే, మీ బహూని మే వ్యతీత అని వ్యక్తాన్ని తవచార్జున అంటుంటాడు భగవద్గీతలో. ఏమయ్యా నువ్వు నేను బోర్డు అవతారాలు ఎత్తాం, నీ అవతారాలు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో నీకు తెలియదు. నేను ఎన్ని అవతారాలు ఎత్తానో, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావో నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప, కానీ దీంట్లో నీకు వేసం అంతా కూడా తెలియదు. గట్టిగా 3, 10, 25న మీ ఇంట్లో ఏ కూర వండారు అంటే యూ కెనాట్ సే, నువ్వు చెప్పలేవు. మొన్న ఆదివారం నాడు ఏం తిన్నావు అంటే గట్టిగా చెప్పలేవు. ఇక నీ యొక్క జన్మ గురించి నీకేం గుర్తుంటుందయ్యా అని మన స్వామి అంటే నిజంగా మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటలో అంత ఆంతర్యం ఉందన్నమాట. నిన్న జరిగిందే మనకు గుర్తుంటాయి, మరి అసలు గత జన్మలో మనం ఏం చేసాము మనకెట్లా గుర్తుంటుంది? ప్రజల్లో మరి ఆ విధంగా మరి భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు, వాళ్ళు చేసినటువంటి నేరాలు నాకు తెలుసు, ఏ నేరానికి ఏ శిక్ష చేయాలో నాకు తెలుసు, వాళ్ళు సాధించినటువంటి కార్యాలు ఏమిటో నాకు తెలుసు, ఆ సాధించినటువంటి కార్యాలకు ఏ బహుమానాలు నాకు తెలుసు. కనికరము ఉన్నా సరే ఏది న్యాయమో దాన్నే జరిపించుతాను. అదే భగవంతుని యొక్క ధ్యేయం అండి. నిజంగా ధర్మ సంరక్షణార్థం, ధర్మ సంరక్షణ ఎన్ని కార్యక్రమాలు చేసినా సరే ఏది న్యాయమో అదే అతనికి ప్రసాదింపబడుతుంది. మనం కోరినంత మాత్రాన మనకు నెరవేరదు. ఆ హనుమంతరావు దంపతులు కూడా ఎట్టయినా సరే మా కుమారుడిని బతికించండి స్వామి అన్నారు. బ్రతికించారా? నేను ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను, వాడు హాయిగా ఉన్నాడు, ఇక్కడికంటే ఎంత దర్జాగా ఉన్నాడు ఆ లోకంలో అని వాళ్ళని ఎట్టగడ ఓరడించేసరికి తల ప్రాణంతో ఒక్కొచ్చింది. కాబట్టి కొందరు ప్రపంచంలోకి వస్తారు, కొందరు ప్రపంచం నుండి వెళ్ళిపోతుంటారు. నాకు రెండును సమానమే. అంటే రావటం ఏంటి పోవటం ఏంటి అని అనుకుంటాం మనం. అంటే జన్మరీత్యా చాలా మంది ఈ లోకంలోకి వస్తుంటారు, మృతిరీత్యా చాలా మంది గతిస్తుంటారు. అంటే ఈ అడ్మిషన్స్ అండ్ విత్డ్రాయల్స్, అంటే జన్మ ద్వారా రావడం, మరణం ద్వారా పోవడం అనేటువంటివి నాకు ఈ రెండు సమానాలే. వాటి వలన మోదభేదములు మోదఖేదములు కలవవు. మోదం అంటే సంతోషం, ఖేదం అంటే దుఃఖం. కాబట్టి వెళ్ళేవాడు వెళ్తుంటాడు, వచ్చేవాడు వస్తుంటాడు. ఒకసారి మర్ఫెట్ బాబాను స్వామి మీరు ఆయా వ్యక్తులపై దేన్ని బట్టే అనుగ్రహిస్తారు అని అడిగాడు. ఇంకో ఆయన పట్టుకొచ్చారు ఇప్పుడు లైన్లో. ఎవరు? మర్ఫెట్. ఆయన పట్టుకొచ్చారండి. ఒకసారి మర్ఫెట్ గారు బాబా గారిని అడిగారు, స్వామి మీరు ఆయా వ్యక్తుల మీద అనుగ్రహిస్తున్నారు కదా, అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నారు, అప్పుడు ఎట్లా, దీని యొక్క బేస్మెంట్ ఏమిటి అన్నారు. నా అనుగ్రహ వల్ల వారికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని నేను అనుకున్నప్పుడు నన్ను సంపూర్ణముగా శరణు వేడినటువంటి వారిపై నేను అనుగ్రహం చూపడం జరుగుతుంది అన్నారు. కాబట్టి క్రైటీరియా అది కాదబ్బాయి, వాళ్ళు ఎంతవరకు నన్ను విశ్వసించారు, వాళ్ళు కోరినటువంటి దాంట్లో ఎంత సామంజస్యం ఉంది అనేటువంటిది నేను ఇందాకట్లాగా మదింపు వేసుకొని వాళ్ళు శరణు వేడినా సరే నా అనుగ్రహం వాళ్ళ మీద చూపటం, అవన్నీ దానికి ప్రబల కారణాలు ఉన్నాయి, దాన్ని బట్టి నేను చేస్తానన్నారు. ఇంకొక అమెరికన్ భక్తుడు, స్వామి మీరు ఒక దేశం మొత్తానికి అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించగలరా అని అడుగగా, నేను సంకల్పిస్తే
తప్పకుండా ప్రసాదించగలను అన్నారు స్వామి. ఒక అమెరికన్ భక్తులు ప్రశ్న చేయండి, ఏమండి మీరు దేశంలో ఉన్నటువంటి ఒకరికే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి వారందరికీ, దేశం మొత్తానికి ఆయన మీద ప్రత్యేకించి ఎట్లాంటి అనుగ్రహం చూపించారో అలా చూపించగలరా అన్నప్పుడు, నేను సంకల్పిస్తే అలాంటి అనుగ్రహం ప్రసాదించగలను అని స్వామి చెప్పారు. స్వామి చిరునవ్వుతో, అనంతమైన నా శక్తిని అంచనా వేయటం ఎవరికీ తరము కాదు. నేను అనంతమైనటువంటి, అమేయమైనటువంటి, అమోఘమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడిని. మీరు కేవలం ఒక సముద్రంలో ఒక నీటి బిందువును చూసినట్టుగా నా యొక్క మహిమలు లీలలు మీరు చూడగలుగుతున్నారు. మీరు సముద్రాన్ని మొత్తాన్ని మీరు పరిగణన ఏం చేస్తారు? సముద్రం అంతా మీరు పరిగణన చేయలేనట్టే అమేయమైనటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి నన్ను మీరు వర్ణించలేరు, మీరు అంచనా వేయలేరు. అది మీ తరం కాదు. శాస్త్రజ్ఞుల యొక్క శాస్త్ర జ్ఞానానికి అతీతమైనటువంటి దివ్యత్వము ఇది. కాబట్టి ఎక్కడైతే సైన్స్ ఎండ్ అవుతుందో అక్కడ భగవంతుడి ప్రారంభం, భగవతత్వం మొదలవుతుంది అనేటువంటిది మనకు ఒక సూత్రం ఉంది. అంటే మన భౌతికమైనటువంటి జ్ఞానానికి అక్కడ అందడు ఆయన. అలాంటి అలౌకికమైనటువంటి జ్ఞానానికి మాత్రమే శాస్త్రాలకు లొంగేవాడు కాదు, శాస్త్ర జ్ఞానానికి అందేటువంటి వాడు కాదు. వాటికి అతీతమైనటువంటి దివ్యత్వం నాది. ఈ అవకాశాన్ని అందుకునుట కర్రనిచ్చినతో సాధ్యపడేదానా? ఒకవేళ ఏదైనా సరే నన్ను నా యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని ప్రశ్నిస్తే ఎట్టుంటుందంటే, ఆకాశానికి నిచ్చెనేసినట్టుగా ఉంటుంది. ఆకాశానికి నిచ్చెన వేయగలమా? దానికి ఏమైనా అంతుందా వేయటానికి? ఆకాశం గగనం శూన్యం అన్నాడు. పోనీ ఏమన్నా పడమర పక్కో తూర్పు పక్కో ఏమన్నా ఆనిద్దామా అంటే నిచ్చెన అక్కడ అంతు ఉంటేగా. ఇంకా శూన్యం అంటుంటే ఓ పక్కగా మనం అక్కడ నిచ్చెన ఎట్టేస్తాం? మీరు ఎట్లా ఎక్కుతారు? మీరు ఏ విధంగా దాన్ని అందుకుంటారు? అది అంత అసాధ్యమో, నా యొక్క అవతార తత్వాన్ని తెలుసుకోవటం కూడా అంత అసాధ్యం. ఈ అవతారానికి ముఖ్యంగా 4 శక్తియుతములైనటువంటి అంగములు ఉన్నవి. చమత్కార్, సంస్కార్, పరోపకార్, సాక్షాత్కార్. చక్కగా చెప్పారు స్వామి యొక్క అవతార తత్వాల్లో 4. మీరు మాహాత్మ్యం చమత్కారం వల్ల ఆకర్షించబడి, మీ నడవడి సంస్కరించబడి, సేవ ద్వారా పరోపకార్ అంటే ప్రధాన మానవ విధిగా తెలుసుకొని చేస్తూ, చివరగా ఆధ్యాత్మిక సాధనలు సలిపి సాక్షాత్కార్ ప్రత్యక్ష అనుభూతిని పొందుతారు. కాబట్టి నాయన మొట్టమొదటి మీలో చమత్కార్ కావాలి. అంటే దేవుడి పట్ల విశ్వాసం కలగాలి అంటే ఆయన యొక్క మహిమలు లీలలు తెలుసుకోవాలి. ఆ తర్వాత తద్వారా సంస్కారం ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. అంటే మీలో ఉన్నటువంటి అజ్ఞానం వైదొలగి జ్ఞానం ప్రకాశించాలి. అంటే మీలో సంస్కారం కావాలి. అలాగే తద్వారా మీలో దానగుణము, ఉదారగుణము, హృదయ వైసజ్యము, ప్రేమ, అనురాగము, సత్య ధర్మ శాంతి ప్రేమలు ఇనుమడిస్తాయి. అప్పుడు మీకు పరోపకారం చేద్దాం అనేటువంటి కోరిక కలుగుతుంది. తద్వారా పరోపకార్. చిట్ట చివరిగా ఇన్ని చేసినటువంటి వాటి యొక్క అనుభవరీత్యా ఆధ్యాత్మిక అనుభవాన్ని రంగరించుకొని మీరు సాక్షాత్కార్ ప్రత్యక్షానుభూతిని అంటే అమేయమైనటువంటి దైవతత్వంలో మీరు నిమగ్నమై, ఎవరికి ఇందాక మనకు చెప్పుకున్నారు గురువు గారు, దాసోహం నుంచి సోహం అన్నారు. అంటే ఆ తొలగించేదాకా మనం దాసోహం అనాలి. ఆ దొంగిలించారటండి. దొంగిలిస్తే సోహం అయిందని చెప్పారు ఇందాక చమత్కారంగా. అంటే ఆ అనేటువంటిది భగవంతుడి చేత దొంగిలింపబడేదాకా మనం దాసోహం చేయాలి. ఆ ప్రత్యక్ష అనుభూతిని మనం పొందాలి. ఆ విధంగా బాబా పరమపరమైనటువంటి సోపాన మెట్లను వివరించారు. చూడండి, బాబా ఎవరు అంటే చక్కటి శ్లోకంలో చెప్పారండి. మౌనే మౌని, గుణని గుణవాన్, పండితే పండితశ్చ, దీనే దీన, సుఖిని సుఖవాన్, భోగిని ప్రాప్త భోగ, మూర్ఖే మూర్ఖ, యువతిషు యువౌ, వాంగ్మిని ప్రౌఢవాంగ్మి, ధన్యో కోస్మి త్రిభువన జై, యోవధూతేవధూత. చూసారా, ఎవరిలోనే మౌనే మౌని అన్నాడు. మౌనంగా ఉండేటువంటి వాళ్ళని ముని అంటారండి. అలాంటి మౌనంగా ఉండటంలో ఆయా మౌని అంటే స్వామి చెప్పారు, నేను మౌనంగా ఉంటాను. ఎక్కువగా ఆయన ఎక్కువ మాట్లాడరు. అంతా కూడా సంకేతాలే తప్ప ఎక్కువగా భాషించేటువంటి వ్యవహారం లేదు. గుణిని గుణవాన్, గుణవంతుల్లో నేను గుణవంతుడిని. పండితే పండితశ్చ, పండితులందరిలో కూడా అమోఘమైనటువంటి పండితుడిని నేను. దీనే దీన,
ఒక్కసారి దీనుల్లో కూడా అమేయమైనటువంటి అగాధమైనటువంటి దీనుణ్ణి నేను. సుఖిని సుఖవాన్ అలా అని మీరు ఇప్పుడు దీనుడుగా చూసుకోవద్దు. సుఖిని సుఖవాన్, సుఖపడేటువంటి వాళ్ళందరినీ మీరు ఒక గాట కడితే వాళ్ళందరికంటే కూడా సుఖపడేటువంటి వాడిని నేను. భోగిని ప్రాప్త భోగ, భోగము అంటే అనుభవించటం అండి. భోగ భాగ్యములు అని మీరు అప్పుడప్పుడు వింటుంటారు. భోగము అంటే అనుభవించటం అంటే ఫ్రిడ్జ్లో మంచి రసగుల్లాలు ఉంటాయి, కానీ నోటికి తాళం ఉంటుంది. డాక్టర్ తాళం వేసాడు, అబ్బాయి నో అడ్మిషన్, నువ్వు నోట్లో పెట్టడానికి వెళ్ళేదన్నాడు. ఏంటి ఉపయోగం ఉంది? భాగ్యం ఉన్నది ఫ్రిడ్జ్లో, తినే భోగం లేదు. సిరి ఉన్నది, అనుభవించేటువంటి ప్రాప్తం లేదు. భోగము అంటే అనుభవించడం అనమాట. భాగ్యము అంటే సంపద. అంటే ఆ రసగుల్లాని భాగ్యం అంటారు, మన నోట్లోకి వెళ్తే దాన్ని భోగం అంటారు. భోగిని ప్రాప్త భోగ, అలాంటి భోగాలు అనుభవించేటువంటి వాళ్ళలో నేను నెంబర్ 1. మూర్ఖే మూర్ఖ. ఒక్కసారి బాబా గారిని కూడా ప్రశ్న వేస్తుంటాం మనం. ఏంటి ఇంత తెలివి తక్కువ పని చేశారు అన్నట్టుగా మనం ప్రశ్న వేస్తాం. ఇక ఆ ముసలమ్మను బతికెత్తడం ఏంటి, ఈ కుర్రాడిని చంపడం ఏంటి, ఏంటిది అసలు దైవతత్వానికి ఏమన్నా అర్థం ఉందా అనేటువంటి ఒక మూర్ఖం ప్రశ్న వేస్తుంటాం. మూర్ఖే మూర్ఖ. అలాంటి వాళ్ళు మీలాంటి మూర్ఖుల్లో ఒక మూర్ఖుణ్ణి కూడా నేను. యువతేషు యువవు, నేను యువతల్లో యువతిని. మీరు మా ఇంటి యువతలంతా కూర్చొని ఉంటారు కులవంత హాల్లో, వాళ్ళందరిలో కూడా నేను ఐఆమ్ ఏ యంగ్ లేడీ. అంటే యువతీషు అంటే ఇక్కడ యువతలో యువతను అని అర్థం అనమాట. అంటే కుర్రాళ్లలో కుర్రాడిని అనుకోవచ్చు, మీరు ఒక యువతల్లో యువతిని కూడా అనుకోవచ్చు. వాంగ్మిని ప్రౌఢ వాంగ్మి. వాంగ్మి అంటే మాట్లాడేవాడు, మంచి ఉపన్యాసకుడు అనమాట. ఆ వక్తల్లో మంచి ప్రధానమైనటువంటి వక్త నేను. ధన్య కోపి, ఇంతకంటే ధన్యుడు ఎవడయ్యా? త్రిభువన జయీ, నేను 3 లోకాలని జయించినటువంటి ఒక విజేతను నేను. యోవధూతే వధూత, అవధూతల్లో అవధూతని అని. ఎవరిలోన వారిని నేను. మీరు ఎవరిలో లెక్కేసుకుంటారో వాళ్ళలో నేనున్నాను. అంటే నేనే ఇందాక చెప్పారు, నేనే నీవు, నీవే నేను అని ఒక సూత్రం చెప్పారు. త్వమే వాహం అని చెప్పారు కదా. అలా అందరిలోనూ అన్నింటిలోనూ కల నేను సత్యసాయి. షిరిడి శరీరము, ఈ శరీరము వేరైనప్పటికీ దానిలోని పురుషుడు ఒక్కడే. పేరుకు మాత్రమే షిరిడి సాయి, పర్తి సాయి, కానీ ఆయన నేను ఒకరే. అయితే మన సంస్థలో నిజంగా షిరిడి సాయి బొమ్మని ఆరాధ్య దైవంగా మనం పెట్టుకుంటామండి. ఎక్కడ షిరిడి సాయి సంస్థల్లో మన స్వామి యొక్క ఫోటో కానీ విగ్రహం కానీ కనపడకపోవటం, మరి అసలు నిజంగా వాళ్ళకి ఆ తత్వం తెలియదో, ఈ ఇద్దరు ఒకరేననేటువంటి భావన లేదో మనకు అర్థం కాదనమాట. కాబట్టి నేను ఎక్కడ వచ్చినా పోల్చుకొని అర్థమైన ప్రతిఫలాన్ని ఇస్తాను. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే, ఎవరు చూడలేదనుకుంటారు నన్ను మీలో, నేను అన్ని చూస్తూనే ఉంటాను. నేను మీరు ప్రతి చర్య గమనిస్తూ ఉంటాను. నాకు 18 మంది లీడర్లు ఉన్నారు ఇక్కడ. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, ఇవన్నీ కూడా 12 మంది ప్రతినిధులు ఉన్నారు నాకు. సాయంత్రానికి రిపోర్ట్ అందజేస్తారు. కాబట్టి 18 సాక్షుల ద్వారా మీ మీద నేను అజమాయిషీ చేస్తున్నాను. కాబట్టి మీకు ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నా దగ్గరికి రిపోర్ట్ వస్తుంది. నేను దానికి స్పందిస్తాను, ప్రతిస్పందిస్తాను, తగిన ఫలాన్ని కూడా ఇస్తాను. శివశక్తుల యొక్క ఏకీకృత రూపమైనటువంటి అనంత నిర్గుణ పరబ్రహ్మతత్వమే సాయి. కాబట్టి శివుడు శక్తి, శివుడు అంటే శివుడు, శక్తి అంటే పార్వతి. ఈ రెండింటిని కలిపితే, ఏకీకృతం చేస్తే శివశక్తి అవుతుంది. అలాంటి శివుడు ప్లస్ శక్తి కలిగినటువంటి సమాహార రూపాన్ని నేను, అనంత నిర్గుణ పరబ్రహ్మను నేను. అలాంటి తత్వమే సత్యసాయి తత్వము. నామముల అంటే రామ, కృష్ణ, శివ, సాయి, యేసు, అల్లా, లలిత మొదలైనటువంటి మధ్య తేడా లేకుండా అవన్నీ నాకే చెందుతాయి. మీరు ఏ పేరుతోనే పిలవండి, లలిత సహస్రనామాల్లో కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, శివ సహస్రనామాల్లో కానీ, ఏ నామాలనే తీసుకోండి. ఆ ఏ నామం పిలిచినా కూడా అక్కడ నామాల మధ్య తేడా తప్ప నాకేమీ తేడా లేదు. నేను ఒకటే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఉన్నది ఒకటే భగవంతుడు. వీళ్ళందరూ కూడా కాసేపు లలిత అన్నారు, కాసేపు విష్ణు అన్నారు, కాసేపు శివ అన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం. కొద్ది శైవులంతా శైవాన్ని కొలుస్తారు, వైష్ణవులంతా కూడా విష్ణువుని కొలుస్తుంటారు, శాక్తేయులంతా కూడా అమ్మవారిని కొలుస్తుంటారు. వాళ్ళ యొక్క రోట్లల్లో తేడా తప్ప రహదారులు తేడా, కానీ గమ్యం మాత్రం నేనే. ఆ పేర్లన్నిటికీ సాక్షిభూతుడిని నేనే. ఈ మధ్య తేడా లేకుండా అవన్నీ నాకు చెందుతాయి అని
బాబా గారు సత్యసాయి అన్నారు. మరి ఒక్క పేరా ఉందంటే చూద్దాం. స అంటే సత్, ఏకం విప్రాహ బహుధా వదంతి, ఇప్పుడే చెప్పాం. తత్ సత్ ఇది సాయి అన్నారు. అలాంటి సాయిని నేను. ఒకే సత్యము వారి వారి యొక్క అనుభూతిని బట్టి వేరువేరుగా గోచరించవచ్చును గాని ఆ స్థితికి ఆధారభూతమైనటువంటి ఏకత్వమే సాయి. త్వ అంటే ఇప్పుడు స అంటే అర్థం చెప్పారండి. సత్ అంటే స ఇందా చెప్పారు సాయి అని. తవ అంటే ఏంటి? సత్య అంటే సత్యాలో ఉన్నటువంటి త్యా చెబుతున్నారు. తత్వమసి ఇందాక చెప్పారు గురువు గారు. ఆ పరబ్రహ్మము నీవే అయి ఉన్నావు అనేటువంటి వాక్యార్థానుభూతి ఇది సాయి. అంటే నేనే ఆ భగవంతుడు అన్న వేదవాక్యానికి అర్థం చెబుతోంది ఇది. అలాగే సా అంటే సాకారత్వ, నిరాకార సాక్షిభూత దిగంతర సాయి అని చెప్పారు. ఇది ఎప్పుడు రుద్రంలో చెబుతూ ఉంటారు మన గురువు గారు, శాస్త్రి గారు. సాకారత్వ నిరాకార సాక్షిభూత దిగంతర సాయి అంటే ఆయన సాకారుడు, నిరాకారుడు కూడా, పైగా సాక్షిభూతుడు. ఈ అంటే ఏమిటి? ఇకారత్వ సమస్తాగ భస్మీకరణ పావన ఇది సాయి. ఆ ఇకారంటండి సమస్త అఘభస్మీకరణ అంటే సకల పాపాలను భస్మీపట్లం చేయగలిగినట్టు చేసి పవిత్రం చేయగలిగినటువంటిది కాబట్టి సాయి అనేటువంటిది పేరు వచ్చిందండి అక్కడ. కాబట్టి సమస్త పాపాలు నాశనం చేసేటువంటి శక్తి సమన్వితుడు సాయి. ఇక ఏతావత సాయి అంటే స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధక అనుగ్రహార్థం. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే తమ యొక్క సంకల్పం చేత మాయా రూపంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు. భగవంతుడి పక్కనే మాయ కూడా ఉంటుంది. ఎప్పుడైతే నీ గొడుగు వేసుకున్నావో గొడుగు పక్కనే అంటే నీ పక్కనే నీడ ఉంటుంది. ఎండలో నిలబడ్డావంటే నీవు ఉంటావు, నీ పక్కన నీడ ఉన్నట్టే భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి పక్కనే మాయ కూడా ఉన్నది. ఆ మాయను ఎప్పుడైతే ఛేదించి మనం ఆలోచన పరంగా చూడగలుగుతామో అప్పుడు భగవంతుడు మనకు సాక్షాత్కరిస్తాడు. ఆ మాయ ఉన్నంత వరకు ఆయన మనకు కనబడ్డం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈశత్వ వసిత్వాది సర్వేప్సిత సిద్ధి ప్రదాయి ఇది సాయి. అష్టసిద్ధులు ఉన్నాయి. అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశాన్యము, వసిత్వము, ప్రాకామ్యము, ఇట్లా 8 ఉన్నాయండి సిద్ధులు. ఆ సిద్ధులను సంతరింపజేసుకున్నటువంటి స్వామి మన మూర్తి. కాబట్టి ఆ అష్టసిద్ధి నవనిధికే దాత. మన స్వామి దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయి, నవనిధులు కూడా ఉన్నాయి. కాబట్టే ఆయన వజ్ర పుంగరాలు ఇచ్చారు, బంగారు పుంగరాలు ఇచ్చారు. ఎన్నెన్నో విలువైనటువంటివి ప్రపంచంలో అవి చేయటానికే చాలా టైం పడుతుంది. అలాంటి ఉంగరాలని తన ప్రియమైనటువంటి భక్తులకి బాగా అమితమైనటువంటి సేవ చేసినటువంటి భక్తాగ్రగణ్యులకు ఆయన ఇచ్చినటువంటి సందర్భాలు కోకొలలు ఉన్నాయి. ఇక బాబా అంటే ఏమిటి? బాలానంద నిర్మల స్వరూపం ఇది బాబా. పసిపిల్లవాని వల్ల నిర్మలానంద స్వరూపుడు. పసిపిల్లాడు చాక్లెట్ ఇచ్చినా కూడా నోరు తెరుచుకొని 32 పళ్ళు కనబడేటట్టుగా నవ్వుతాడండి వాడు. ఏదన్నా చిన్న తీపి పదార్థం పెడితే చాలు నోరంతా తెచ్చుకొని సంతోషపడతాడు. అంత అల్పమైనటువంటి పదార్థానికే అంత మితానందం పడేటువంటి తత్వం పిల్లల్లో ఉంటుంది. అలాంటి పసిపిల్లవాని వలె నిర్మలమైన ఆనంద స్వరూపుడు సత్యసాయి. దాన్ని సంస్కృతంలో బాలానంద నిర్మల స్వరూపం ఇది బాబా అని. ఇక బా అంటే ఒక బా అని గురించి తెలుసుకున్నామండి. రెండో బా అంటే బాహ్యాభ్యంతర వాసి ఇది బాబా. అంటే ఇంటా బయట కూడా ఉంటాడు. మన అంతరంగంలో ఉంటాడు, అంతరంగం బయట ఉంటాడు. కాబట్టి లోపల అనేది కాక సర్వవ్యాపి. మన ముందు ఉన్నాడు, వెనక ఉన్నాడు, ఎడం పక్కన ఉన్నాడు, కుడి పక్కన ఉన్నాడు. మన సర్వం మన చుట్టూ వ్యాపించి ఉన్నాడు. కాబట్టి సర్వవ్యాపి అన్నారు ఆయన. ఈశ్వర సర్వభూతానాం అని మనం వింటూ ఉంటాం. ఆ విధంగా ఆ తిష్ట అన్న వాక్యం మీద సార్థి. ఇక చివరిగా సత్యస్య సత్య రూపం స్వయం దత్త రూపం సాయనః తతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. సత్య ఎవరంటే స్వామి. స్వయం దత్త రూపం అంటే దత్తుడు స్వయంగా వెళ్ళాడు. నేనే పుడతానమ్మా మీ కడుపున అన్నాడు ఆ అనసూయ అత్రి అనసూయలకు. ఆ విధంగా మరి అలాంటి కోరి వచ్చినటువంటి స్వామి మనకు సతతోద్ధారకం. ఆయన యొక్క పాలసీ ఏమిటి? మనల్ని ఉద్ధరించడమే. అలాంటి మనల్ని నిరంతరము ఇంట వెంట దంట ఉండి ఉద్ధరించడానికి వచ్చినటువంటి సత్య స్వరూపుడు, స్వయం దత్త స్వరూపుడు అయినటువంటి
సర్వమయమైనటువంటి ఆ సాయికి మనందరి తరఫున హృదయపూర్వకంగా ఆ జగద్గురుకి ఇదే హృదయపూర్వక ప్రేమపూర్వక సుమాంజలు సమర్పిస్తూ మరి అందరికీ సాయిరామండి. ఇలాంటి స్వామి యొక్క దివ్యాశీస్సులతో 2 వాక్యాలు పలకడానికి అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, దానికి చక్కని వేదికను ఏర్పరిచి చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన అధినేత గురువు గారి దంపతులకు, ఆత్మీయంగా వింటున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. శ్రీమతి శంకర సరస్వతి గారు. సాయిరాం గురువు గారు. సాయిరాం అండి. నేను ఇందాక మాటలు మీరు చెప్పారని అన్నాను లాంగ్ బ్యాక్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కరెక్టే సాయిరాం. మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి సార్. వండర్ఫుల్ సార్. కోటేశ్వరరావు సార్. సాయిరాం సార్. సాయిరాం. మీరు తరచుగా చెప్పండి సార్. ఒకళ్ళు వేస్ట్ ఇంకెవరైనా మీరు సెకండ్ పార్ట్, బికాజ్ మరలా ఇది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, మీకు తెలియదు. చూద్దాం సార్. క్లిష్టంగా ఉన్న చోట నేను తీసుకుంటాను సార్. ఏం పర్లేదు సార్. మోస్ట్ వెల్కమ్ ఎట్ ఆల్ టైమ్. అలాగే సార్. సరస్వతి గారు 2 నిమిషాలు మాట్లాడండి. సాయిరాం అండి. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, స్పిరిచువాల్కి తర్వాత భౌతిక దానికి భేదం ఏమిటని. ఈలోగా మన దాదా గిరిజ గారు మొదలు పెట్టారు. నాకు తెలిసినంత వరకు భౌతిక పరమైనది అనేది అది భగవంతుని సృష్టి. ఇది బాహ్యానికి సంబంధించి ఇప్పుడు ఇందాక మన కోటేశ్వర గారు చెప్పారు, సాయి రెండో బాకే అంతరం రెండో అంటే లోపల బయట ఉండేవారని చెప్పారు కదా. అదే విధంగా ఇక్కడ వస్తు విషయాల గురించి సంబంధించిందే భౌతిక ప్రపంచము. అవన్నీ కూడా మానవ సృష్టి, కానీ భగవంతుని దయా అనుగ్రహంతోనే మనం సృష్టించుకున్నాం. మన సౌఖ్యం కోసం, సౌకర్యార్థం సృష్టించుకున్నాం. ఇక స్పిరిచువాలిటీ అనేది బుద్ధికి సంబంధించింది. అది అనుభవించడమే కానీ నా దృష్టిలో మనం ఇది స్పిరిచువాలిటీ అని చెప్పలేం. కాకపోతే ఇది మీన్స్ ధ్యానం చెయ్యండి, ఆ ధ్యానం ద్వారా, జపం ద్వారా అది ఒక మీన్స్ అనమాట. ఆ మీన్స్ ద్వారా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే భగవంతుని చేరుకోవచ్చు. అల్టిమేట్ పరమాత్మ ఇది అల్టిమేట్ గోల్ అనమాట. అక్కడికి వెళ్ళొచ్చు అనేటువంటిది స్పిరిచువాలిటీ నాకు అర్థమవుతుందండి. తర్వాత ధ్యానం గురించి మీరు ఒకసారి వాట్సాప్ లో పెట్టారు, అది ఒక పాట రూపంలో. అది నేను ఎక్కడో నోట్ చేసుకున్నాను, ఒక 2 minutes లో అది కూడా నేను చెప్తాను. ధ్యానం గురించి గురువు గారు చాలా అద్భుతంగా చెప్పారు. భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్, మన సాయి శక్తులు అన్నీ కూడా భగవంతుని మీద, మన కళ్ళు, మన పంచేంద్రియాలు అన్నీ కూడా భగవంతుని మీద కాన్సన్ట్రేట్ చేయడమే ధ్యానం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. చాలా అద్భుతంగా మొన్న ఒక పాట పెట్టారు గురువుగారు, నేను ఎక్కడో నోట్ చేసుకున్నానండి. తర్వాత ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. దాని తర్వాత ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు కూడా సత్య సాయి బాబా గురించి అర్థం చాలా అద్భుతంగా తెలియజేశారండి. అది నేను మళ్ళా రికార్డ్ చేసి మీరు పెడతారు కదా, మళ్ళా నేను ఆ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా తెలియని విషయాలు చెప్పారు. స్వామికి అందరి మీద అనుగ్రహం ఉంటుంది, కేవలం మానవుల మీదే కాదు, జంతువుల మీద అని. అదొక ఊర్లోకి వెళ్తే స్వామివారు వారి దర్శనం కోసం అందరూ వెయిట్ చేస్తుంటే వారి ఇంట్లో ఒక సునకరాజము అని హాస్యంగా చెప్పారు. అది వీలైతే డైనింగ్ బాల్ మీద కూర్చుంటుందని, పక్కల్లో పడుకుంటుందని చాలా అద్భుతంగా చెప్పారు. హాస్యాన్ని జోడించి చెప్పారు మన కోటేశ్వరరావు గారు ఉన్న విషయాన్ని. అటువంటి సునకరాజ్యం అని నేను అంటాను, అందుకే అంత ప్రేమగా వాళ్ళు పెంచుకుంటున్నారు. అటువంటి దాని మీద స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించి అది మళ్ళా పునర్జీవం. అంటే స్వామివారి అనుగ్రహం కేవలం మానవ మాత్రుల మీదే కాదు, జంతుజాలం మీద, వృక్షాల మీద, అన్నిటి మీద ఉంటుంది. దీనికి ఒక పర్యాయం, చిన్న ఉదాహరణ అండి సాయిరాం. ఒక పర్యాయము సమ్మర్ కోర్సులో గీత, అదే పద్మనాభం గారు అమ్మాయి గీతా మోహన్ రామ్, ఆమె సమ్మర్ కోర్స్కి వెళ్ళారు. సమ్మర్ కోర్సులో ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో ఏంటంటే వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి. సో ఆమె స్నేహితురాలు లాన్లో కూర్చుని డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ చేస్తుంటే ఆమె ఆ పాయింట్స్ మాట్లాడుతూ తెలియకుండానే ఆమెకి అసంకల్పంగా ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఆ లాన్లో అంటే గడ్డ తెగ పీకేసింది అనమాట. చాలా పీకేసింది.
తర్వాత స్వామి వారు వచ్చారు వాళ్ళ దగ్గరికి. వచ్చి గీత నువ్వేం చేస్తున్నావు అంటే డిస్కస్ చేస్తున్నావు. నువ్వు డిస్కస్ చేస్తున్నావా ఇక్కడ లాన్ లో ఉండేటువంటి అన్ని పీకుతున్నావా అన్నారు. అంటే సారీ ఇంకా అమ్మాయి ఏం మాట్లాడలే. చూడు ఓ, నీకు ఎంత నొప్పి ఒక నేను గట్టిగా లాగితే అదే విధంగా అందులో కూడా ప్రాణం ఉంటుంది ఆ లాన్ లో ఆ గడ్డిలో. దాని కూడా ఎంత బాధపడుతుందో తెలుసా నీకు అనేటువంటి విషయాన్ని ఆమెకి చెప్పారనమాట. చెప్పి ప్రతి దానిలో కూడా ప్రాణం ఉంటుంది, మన యొక్క స్పర్శ అవి తగులుతుంది చూడు అని చెప్పి ఒక మళ్ళా అక్కడ ఒక చిన్న క్రోటన్ మొక్క లాంటిది పూల మొక్క ఉంటే అక్కడికి వెళ్ళారు స్వామి. చూడు నేను ప్రేమతో దీన్ని అంటే టచ్ ఒక చేస్తాను. ఒక బ్యూటిఫుల్ వర్డ్ వాడుతుంది. ఏం చేశాను జస్ట్ గ్రాస్ అంటుంది. జస్ట్ గ్రాసే అంటుంది. అవును అవును సాయిరామ్, జస్ట్ గ్రాస్ అంటుంది. అది జస్ట్ గ్రాస్ కాదు, ఆ దాంట్లో కూడా ప్రాణం ఉందని చెప్తారు. నేను మీరు చెప్పారు కదా చీర ఏడ్చింది, ఒక చీరని స్వామి టచ్ అయిపోతే అది చాలా ఏడ్చింది, కన్నీరు వచ్చింది. అది అక్కడ బాంబేలో ధర్మక్షేత్రంలో పంచుతున్నప్పుడు. ఆ విధంగా ప్రతి జడ పదార్థానికి తర్వాత అజడమైనటువంటి వాటి కూడా అన్నిట్లో కూడా ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. అదే విధంగా ఒక పర్యాయం స్వామివారు సింహాసనంలో కూర్చున్నప్పుడు వారి చేతురుమాలు కింద పడిపోతే ఆ పక్కనే ఉన్నటువంటి అబ్బాయి ఏం చేసింటే దాన్ని కొంచెం గట్టిగా పట్టుకుని దాని మీద పెట్టాట. పెడితే స్వామి ఆ అబ్బాయిని చూసి ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నావు, దానికి నొప్పి అయితే నీ చేయి నేను గట్టిగా పట్టుకుంటే ఎంత నొప్పి వేస్తుంది, నువ్వు ఏదైనా సున్నితంగా పట్టుకుని పెట్టాలి, దానికి కూడా ఫీలింగ్ ఉంది, అది బాధపడుతుంది చేతురుమాలు అని చెప్పారు స్వామి. అట్లా ప్రతిదానికి కూడా ఉంటుందండి అనేటువంటి విషయం మనకే అర్థమవుతుంది. ఈ అన్ని చైతన్యవంతమైనవి ఆ శివశక్తి స్వరూపమైనటువంటి బాబా వారి యొక్క శక్తి అన్నిట్లో కూడా ఉంటుంది. కాకపోతే జడ పదార్థం వాటి కదలిక ఉండదు, కానీ వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మన వృక్షం దగ్గరికి వెళ్ళి నేను నా అనుభవం కూడా చెప్తానండి. మా ఇంట్లో ఒక పర్యాయం తులసి మొక్క నిద్రపోతుందంటే నేను ఏదో ఊరు వెళ్ళటం నీళ్లు లేకపోవడం నిద్రపోతుంది అంటాం కదా, అలా నిద్రపోతుంటే దాన్ని నా హత్తుకుని నా హృదయానికి హత్తుకుని ఐ వాంట్ యు అమ్మ, అమ్మ నువ్వు బ్రతుకు, నాకు నువ్వు కావాలని ఒక 4 రోజులు దాన్ని హత్తుకుని రోజు ప్రేమగా అలా చెంబుతో పోసాను కదా, నా చేతిలో నీళ్లు వేసుకుని దాంట్లో పోస్తే 4వ-5వ రోజుకి అది చిగురు వేసిందండి. తర్వాత అది పెద్ద మొక్కగా అయింది. అంటే ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ప్రాణం ఉంటుందా, ప్రాణం మన చూపేటువంటి ప్రేమకి స్పందిస్తాయి అనేటువంటి విషయం అర్థమవుతుందండి. కానీ జడ పదార్థాలు కూడా వాటికి పాపం చెప్పలేవు, కదలలేవు, కానీ వాటికి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది అనేటువంటి విషయం తెలుసు. అదే కదండి రాతిని ఒక శిలను శిల్పంగా మలుస్తారు, మలిచి గుళ్ళో పెడతారు. గుడిలో పెట్టి దానికి శక్తిని స్వామివారు ప్రసాదిస్తారు, లేకపోతే పురోహితుని పూజలు చేసి దానికి శక్తిని ప్రసాదిస్తారు కదా. అంటే ఏంటి ఆ శిలలో కూడా ఆ శక్తి అనేది ప్రవేశింపబెడితే ఉంటుంది, అసలు ఉంటుంది స్వయంగా స్వతహాగా. నా ఉద్దేశం అది చైతన్యం అవుతుంది. ఈ విధంగా అండి అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ. సాయిరామ్ 2 minutes 1 minute లో ముగిస్తాను. సాయిరామ్ బ్రదర్. సాయిరామ్. ఇక్కడ మీరు ఇందాక భౌతికము ఆధ్యాత్మికము నాకు ఏదో ఫోన్ కాల్ వచ్చింది. నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. ఇప్పుడు భౌతికం అంటే ఈ పూజలు కానీ వ్రతాలు కానీ మనం చేసే ఇవన్నీ కూడా ఒక రూపనామాలని పెట్టుకొని మనం చేసేవన్నీ ప్రతిదీ కూడా భౌతికమే. అవన్నీ భౌతికంగా మనం చేసేది. ఆధ్యాత్మికం ఏంటంటే ఇప్పుడు మీరంతా చెప్తున్నారు కదా, ఈ చెప్పే వాటిని బుద్ధితో ఆలోచించి ప్రేమతోటి ఆచరణలో పెట్టి ఆత్మానందాన్ని అనుభవించడమే ఆధ్యాత్మికం. భౌతికానికి ఆధ్యాత్మికానికి పెద్ద తేడా లేదు. అది సగుణ సాకారం. అప్పుడు స్వామిని మనం సగుణ సాకారంగా చూసాము, ఆనందించాము, చాలా సంతోషపడ్డాము. అదంతా కూడా భౌతికంగా మనం స్వామిని చూసాం. ఇప్పుడు కూడా స్వామిని మనం చూస్తున్నాము, ఆనందిస్తున్నాము, ఆయన మాటలు వింటున్నాము, ప్రతిదీ చేస్తున్నాము. ఇది ఆ స్వామి మనకి పరోక్షంగా ఉన్నా కూడా మనం చూసి చేస్తున్నాము. ఇది ఆధ్యాత్మికము అని నా ఉద్దేశం. భౌతికము ఆధ్యాత్మికం అంటే ఇదేని నా ఉద్దేశము. ఈ భౌతికంగా చేసే పూజలు వ్రతాలు అవన్నీ కూడా మన సంతోషం కోసం, మన కోసం, మనలో అది కూడా మంచిదే చెయ్యాలి. కానీ వాటిలన్నింటినీ చేస్తూ ఉండడమే కాకుండా భౌతికంగా అప్పుడు రాముడు అన్నాం, రాముడు ఏం చేశాడు, ఆ ధర్మాన్ని ఏమైనా మనం పాటిస్తున్నామా? కృష్ణుడు ఏం చేశాడు, ఆ శాంతి ప్రేమలు మనం ఏమైనా కొంచెమైనా ఆచరిస్తున్నామా? స్వామి ఇన్ని చెప్పారు, ఇన్ని చేశారు.
స్వామి చెప్పింది అయినా ఒక్కటే ఆచరణలో పెడుతున్నామా అని బుద్ధితో ఆలోచించినట్లయితే మనలో ఉన్న దివ్యత్వాన్ని తెలుసుకుంటాము. మనం ఆధ్యాత్మికం, ఇది ఆధ్యాత్మికం అని నా అభిప్రాయం. సాయిరాం. సాయిరామ్ అండి, ఒక్క నిమిషం. ధ్యానం గురించి మీరు పెట్టిన వాట్సాప్ అది ఒక సాంగ్ అండి. ఆ సాంగ్ నేను నోట్ చేస్తున్నాను ఇప్పుడు. మీ అనుమతితో చదువుతాను సాయిరామ్. ధ్యానము అంటే దైవముపై నిర్మల మనస్సును మరల్చుట. ధ్యానము అంటే శ్వాసను ఏకాగ్రతతో నిలిపించుటే. ధ్యానము అంటే ధ్యాన సాధనను చెయ్యండి, ధ్యాన మార్గమున నడవండి. పాట చరణం అండి. ధ్యానం అంటే దైవం గురిగా నిర్మల మనస్సుతో చేయటే ధ్యానము. దేవుని గూర్చిన ఎరికే ధ్యానము. దివ్య భావన ప్రసరణే ధ్యానము. మనోచాంచల్యం అరికట్టి మనోస్థిరత సాధించుటే ధ్యానం. అంతరంగమున దైవ సన్నిధిని అనవరతము భావించుటే ధ్యానం. ఆత్మనిష్టతో దేహ చైతన్యం చేసేదే ధ్యానం. కోటి పూజలు, కోటి స్తోత్రాలు ధ్యానమునకు సరికావు. ధ్యానమే తపస్సు, ధ్యానమే యజ్ఞము, ధ్యానమే తీర్థయాత్ర. దైవము మనతో సంభాషించే ధ్యాన సాధనము చేయాలి. సత్యసాయి ప్రేమావృత వృష్టి ధ్యాన సాధన చెయ్యండి. ఇది పాట రూపంలో ఉందండి, నేను వచన రూపంలో చదివాను. సాయిరామ్. అది ధ్యానానికి అన్ని డెఫినేషన్స్ ఉన్నాయండి. సాయిరామ్.